సో ఈనాటి మిత్రులారా, ఈనాటి మన టాపిక్ ఏంటంటే సైన్స్ పేరుతో తప్పుడు ప్రచారాలు, ప్రమాదాలు. ఇది ఈరోజు మనం తెలుసుకోబోయేటువంటిది, చర్చించబోయేటువంటి అంశం. మన అయితే ప్రొఫెసర్ రామచంద్రయ్య గారు ఎన్ఐటి వరంగల్లో వారు కెమిస్ట్రీ ప్రొఫెసర్గా ఉన్నారు. వారు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రాష్ట్రపతి నుంచి పొందినటువంటి వ్యక్తి. 1985లో వారి పిహెచ్డిని పూర్తి చేశారు. ముఖ్యమైన విషయం ఏంటంటే వారు సామాజిక కార్యకర్త. చెక్కుముఖి అనేటువంటి పిల్లల సైన్స్ మాసపత్రిక, దానికి వారు ఎడిటర్గా గతంలో పనిచేశారు. జన విజ్ఞాన వేదికలో చాలా యాక్టివ్ పార్టిసిపెంట్. ఎన్నో వేదికల మీద వారు మాట్లాడారు. జన విజ్ఞాన వేదికనే కాకుండా ఇతర సంస్థలు పిలిచినప్పుడు కూడా వారు ఉపన్యసించడం జరిగింది. ఎన్నో పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ద్వారా అందరినీ ఉత్తేజనం చేశారు. ముఖ్యంగా వారు సైన్స్ పాపులరైజర్. ఈ చుక్కపల్లి పిచ్చయ్య ఫౌండేషన్ వారు నుండి వారు అవార్డును కూడా గ్రహించారు. సైన్స్ పాపులరైజేషన్ సంబంధించి వారికి అవార్డు ఇవ్వడం జరిగింది. సోషల్ యాక్టివిటీస్ కూడా వారు పాల్గొంటారు. ఈ ఫేస్బుక్లలోనూ వాట్సాప్లోనూ రామచంద్రయ్య గారు సైన్స్కు సంబంధించిన తెలిపినటువంటి విషయాలు ఎన్నో కూడా చాలా షేర్ అవుతుంటాయి. మనం అన్ని సోషల్ మీడియాల్లో ఆ అంశాలన్నీ మనకు కనపడుతుంటాయి. తర్వాత వారు ఒక పుస్తకం కూడా రాశారు. ఎందుకని అనేటువంటి ఈ బుక్ మీరు తప్పనిసరిగా చదవాల్సినటువంటి పుస్తకం ఇది. మీరు తెప్పించుకొని చూడొచ్చు. నేను ఇది హ్యూమనిస్ట్ స్కూల్ గ్రూప్లో పెట్టాను ఈ పుస్తకాన్ని. దీని యొక్క కవర్ పేజీ ప్రింట్అవుట్ను నేను మన హ్యూమనిస్ట్ స్కూల్ వాట్సాప్ గ్రూప్లో పెట్టాను. మీరు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు తెప్పించుకొని చదవచ్చు. చాలా అంశాలని వారు దాంట్లో క్లుప్తంగా రాశారు. సో వారి యొక్క వ్యాసాలు కానీ తర్వాత ఇవన్నీ కూడా చాలా పత్రికలలో అచ్చయ్యాయి. ఈనాడు మరియు ప్రజాశక్తి పత్రికలలో వారు కొన్ని సంవత్సరాలుగా ప్రశ్నలకి సమాధానాలు వారి అచ్చయితూ ఇస్తున్నారు. ఆ విధంగా సైన్స్ను ముందుకు తీసుకెళ్లడంలో అత్యంత ప్రధాన పాత్ర వహిస్తున్నటువంటి వ్యక్తులలో వారిని చెప్పుకోవచ్చు. ఇప్పుడు రామచంద్రయ్య గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మూర్తి గారికి ధన్యవాదాలండి. ఇప్పుడు మోస్ట్లీ నేను తెలుగు మీడియం నుంచి వచ్చాను కాబట్టి ఎక్కువ తెలుగులో చెప్తా అంటున్నాను. కొన్ని అక్కడక్కడ కొన్ని సైంటిఫిక్ పదాలు వచ్చినప్పుడు, కొంచెం టెక్నికల్ ఆస్పెక్ట్ వచ్చినప్పుడు కొంచెం సైన్స్ పదాలు మీకు ఇంగ్లీష్ లోనే చెప్తాను. దానికి తెలుగు ఈక్వలెంట్స్ నాకు తెలియకపోవచ్చు. అందుకని ఏంటంటే కాకపోతే మీరు వివరంగా అడిగారనుకోండి, దానికి కాస్త ఎక్స్ప్లెనేషన్ కూడా జరుగుతుంది. మిత్రులారా, ఇప్పుడు ఈ మానవ వికాస వేదిక వాళ్ళు నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు వాళ్లకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు సైన్స్ తర్వాత ఆ సైన్స్ పేరుతో ఉన్నటువంటి ఒక తప్పుడు ప్రచారము, ఇది మాది సైన్స్ అని చెప్పేసి సైన్స్ కాని దాన్ని కూడా సైన్స్ అని చెప్తున్నటువంటి వ్యవహారాలు ఈ మధ్యకాలంలో బాగా జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి అనేటువంటిది తర్వాత మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు అంతా కూడా మానవ వికాస వేదికలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా సభ్యులంతా కూడా మేధావులు, తర్వాత బాగా చదువుకున్న వాళ్ళు, సమాజం గురించి సరైనటువంటి అవగాహన వాళ్ళు కాబట్టి వాళ్ళకు ఎక్కువగా చెప్పనవసరం లేదు. ఎందుకని ఈ మధ్య కాలంలోనే సైన్స్ పేరుతో యాంటీ సైన్స్, సూడో సైన్స్ ఇవన్నీ కూడా ఎందుకు బాగా ఒక పాపులర్ గా వచ్చుతున్నాయి, ఎందుకని ఇప్పుడు చర్చలోకి వచ్చినాయి అనేది మీకు తెలియని విషయం కాదు. కాబట్టి చివరి మనం దాని గురించి కూడా కొంత మాట్లాడుకుందాం. నాకు ఇచ్చినటువంటి సబ్జెక్ట్ ఏంటంటే సైన్స్ పేరుతో చేస్తున్నటువంటి ప్రచారాలు, దానివల్ల వస్తున్నటువంటి ప్రమాదాలు అనేటువంటిది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలియాల్సింది ఏంటంటే సైన్స్ పేరుతో వస్తున్నాయి అంటే సైన్స్ కు గొప్ప విలువ ఉన్నట్లు లెక్క.
ఉదాహరణకి ఆ పేరు గొప్ప గురు దెబ్బ అని చెప్పేసి సామెత ఉంది. అంటే ఏమైనా పేరు చెప్పుకుంటే ఆ పేరు ద్వారా వచ్చినటువంటి బలంతో తన పబ్బం కూడా గడుపుకోవచ్చు అనే దాంతో మనం ఆ పేరు గొప్ప గురు దెబ్బ అనుకుంటాం. అలాగే మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడని చెప్పేసి తాతల పేరు చెప్పడం కూడా కొంతమంది అంటారు కదా. అలాగే సైన్స్ పేరుతో ఏదైనా చెప్పినట్లయితే దానికి ఎక్కువ యాక్సెప్టబిలిటీ ఉంటుంది, ఎక్కువ అంగీకార యోగ్యంగా ఉంటుంది అని చెప్పేసి సైన్స్ ని ఒక ఏంటంటే మేలు ముసుగులాగా చూపిస్తున్నారు అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక అంటే మనకు తెలుసు తెలుగులో కూడా మనం చిన్న నీతి కథలో కూడా ఏదో గోముఖ వ్యాఘ్రం అని చెప్పేసి అంటుంటాం. అంటే చూడడానికి ఏంటంటే భయంకరమైనటువంటి ఒక క్రూర జంతువు అది. కానీ ప్రజల్లోకి వెళ్ళాలంటే ఆ క్రూరత్వంతో వెళితే ప్రజలు యాక్సెప్ట్ చేయలేరు కాబట్టి ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండాలంటే ఒక ముసుగు వేసుకోవాలి. ఆ ముసుగు జనరల్ గా తెల్లగా కాస్త నమ్మరంగా వినయంగా ఉండేటువంటి ఒక గోవు యొక్క మూతిని కలుపుకున్నట్టయితే ఆ సింహం కూడా పులి కూడా ఆవులాగా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి మనం సామెత కూడా ఇడియమాటిక్ గా గోముఖ వ్యాఘ్రం అని చెప్పేసి అంటుంటాం. అంటే అదేంటి గోవుకు ఆ మంచి లక్షణం అని చెప్పేసి ఉద్దేశంతో అలా అనుకుంటారు. అలాగే సైన్స్ కి ఈ మంచి ఒక ప్రాతిపదిక ఉంది కాబట్టి ఆ సైన్స్ యొక్క మేలు ముసుగు వేసుకున్నట్టయితే సైన్స్ ని వ్యతిరేకించేటువంటి వాళ్ళు కూడా ఆ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది అనేది వాళ్ళ ఉద్దేశం. అసలు ఎందుకని సైన్స్ యొక్క మేలు ముసుగు వేసుకోవాల్సిన అవసరం వచ్చింది అంటే వాళ్ళు సైన్స్ వ్యతిరేకం కాబట్టి. ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్ చూద్దాం. ఆవుకి పులికి పడదు, ఆవుని పులి తింటుంది. అంటే ఆవు యొక్క ప్రిడేటర్ పులి. అంటే పులి ఒక మాంసాహారి, ఒక రకమైనటువంటి ఏమంటే అది ఆమ్నివరస్ కాదు, మనలాగా ఆమ్నివరస్ కాదు. ఓకే, అది హెర్బివరస్ కూడా కాదు, కేవలం అది ఒక మాంసాహారి. అటువంటి మాంసాహారికి ఆవుకి పడదు. ఆవు పూర్తిగా శాకాహారి, అది ఆమ్నివరస్ కూడా కాదు, కేవలం పూర్తిగా హెర్బివరస్. కానీ పులి మాత్రం కార్నివరస్. అంటే కార్నివరస్ కి హెర్బివరస్ అసలు పడదు. పడడానికి ముందుకు పోవాలంటే ఆ వేషం వేసుకోవాలి. అంటే సైన్స్ వ్యతిరేకంగా ఉన్నవాళ్ళే సైన్స్ యొక్క మేలు ముసుగు వేసుకొని సమాజంలోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తారు అని మనం తెలుసుకోవాలి. మరి సైన్స్ పేరుతో వాళ్ళు వస్తున్నటువంటి ప్రచారాలు ఏమిటంటే చాలా చాలా వస్తున్నాయి. గతంలో మేము చిన్నప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో పుస్తకాలు కానివ్వండి, ఎడ్యుకేషన్ కానివ్వండి, చర్చలు కానివ్వండి, హాస్టల్లో డిస్కషన్స్ కానివ్వండి, పాఠ్య పుస్తకాల్లో ఉన్నటువంటి అంశాలు కానివ్వండి, అలాగే సినిమాలో కానివ్వండి, తర్వాత అలాగే సాహిత్యంలో కానివ్వండి, రకరకాలైనటువంటి చర్చలు జరుగుతున్నటువంటి. ఇవాళ మనం కాలం గడిచే కొద్దీ మనం మరింత లిబరల్ గా, మరింత డెమోక్రటిక్ గా, మరింత ఎగాలిటేరియన్ గా, మరింత వికాసంగా, ఇప్పుడు మీరు పేరు మానవ వికాస వేదిక అని. వికాసం అంటే ఏంటంటే ఒక ఎమాన్సిపేషన్. ఒక పుష్పం ఎలా అయితే మొగ్గలో నుంచి తన పెటల్స్ ని తన యొక్క అవి వాటిని విచ్చుకుంటుందో, ఆ దళాల్ని, పుష్ప దళాల్ని ఎలా విచ్చుకుంటుందో, సమాజం అనేటువంటి ఒక విస్తారం కూడా విస్తరించాలి. అంటే ఆలోచన సరళి కానివ్వండి, తర్వాత అవగాహన కానివ్వండి, ప్రకృతి పట్ల వాళ్ళకున్నటువంటి అవేర్నెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా బాగా ఎక్స్పాండ్ కావాలి అనే దాని ఉద్దేశంతో మనం వికాసం అంటుంటాం, లేకపోతే ఎమాన్సిపేషన్ అంటుంటాం, ఎక్స్పాన్షన్ అంటుంటాం. అటువంటి ఎక్స్పాన్షన్ కావాలి మామూలుగా అయితే. కానీ వేరే దేశాల్లో బహుశా అటువంటి ఎక్స్పాన్షన్ జరుగుతూ ఉంది. అందువల్లనే వాళ్ళు సైన్స్ రంగాల్లో, శాస్త్ర సాంకేతిక రంగాల్లో బ్రహ్మాండమైన అభివృద్ధి సాధిస్తున్నారు. కానీ మనం మాత్రము ఆ శాస్త్ర సాంకేతిక రంగాల్లో, వేరే దేశాల్లో ఉన్నటువంటి శాస్త్ర సాంకేతిక రంగాల యొక్క యాప్స్ ని, లేకపోతే ఆ సాంకేతిక పరికరాలని, డివైసెస్ ని మనం వాడుకుంటున్నాం. కానీ మనంతటా మనము గొప్పగా అటువంటి సృజనాత్మకత చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. కేవలం బారోడ్ టెక్నాలజీ, బారోడ్ సైన్స్ ని మనం వాడుకుంటాం తప్ప ఇండిజినియస్ టెక్నాలజీ, ఇండిజినియస్ సైన్స్ అనేది లేకపోవడం కారణం ఏంటంటే మనం విస్తరించాల్సిన బదులు అలా కుంచుకుపోయేటువంటి పరిస్థితి వచ్చింది. మేము చిన్నప్పుడు చదువుకున్న దానికి ఇప్పుడున్న దానికి చెంతాడా ఉంది. చిన్నప్పుడు మేము చదువుకున్న పుస్తకాలు మీరు కూడా ఆల్మోస్ట్ ఆవరేజ్ ఏజ్ ఎక్సెప్ట్ పర్హాప్స్ మై స్టూడెంట్ దివ్య, మేబీ సమ్ అదర్ యంగ్స్టర్స్, వాళ్ళు తగ్గిస్తే ఆవరేజ్ వయసు 35 నుంచి 55, 60 మధ్యలో ఉన్నట్టుంది ఎక్కువ మంది సభ్యులు. మనంతా కూడా తెలుసు, చిన్నప్పుడు చాలా చాలా పుస్తకాలు చదువుకున్నవాడు.
ఇవాళ రామాయణ విశ్వవృక్షం అనే పుస్తకాన్ని బహుశా ఎవరైనా పరిశీలించినట్లయితే తప్పకుండా వాళ్ళ ఇళ్ల మీద దాడి చేసేటువంటి ప్రమాదం ఉంది. అంటే మనుషులు ఒక వ్యక్తీకరణ, తన భావ వ్యక్తీకరణ, తర్వాత అట్లాగే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ థాట్, ఫ్రీడమ్ ఆఫ్ సెలక్షన్, ఇవన్నీ కూడా ఇవ్వలేదు. అంత ముందున్నటువంటి మతాంతర కులాంతర వివాహాలు ఇప్పుడు జరగట్లేదు. ఎందుకంటే భయాలు. అటువంటి ఒక ఎమాన్సిపేటెడ్ సొసైటీకి రావాల్సిన బదులు ఒక రకమైనటువంటి నారో మైండెడ్ సొసైటీలోకి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే సైన్స్ ని వ్యతిరేకంగా తీసుకుంటూ, సైన్స్ ని ఒక భూతలాగా చూసుకుంటూ, సైన్స్ వ్యతిరేకంగా ఉన్నటువంటి కొన్ని పరిస్థితులు సమాజంలోకి పెరుగుకోవడమే కారణం. మరి కొన్ని ఎగ్జాంపుల్స్ చేసుకున్నట్టే మనకు బాగా తెలుస్తుంది సైన్స్ పేరుతో వస్తున్నటువంటి అశాస్త్రీయ ప్రచారాలు ఏమిటనేటువంటి. కొన్ని ఎగ్జాంపుల్ మీకు చెప్పినట్లయితే అది పూర్తిగా అవగాహన అవుతుందండి. ఎవరు చేస్తున్నారు ఏ పని అంటే చదువుకున్నటువంటి వాళ్ళు, అంతో ఎంతో శాస్త్రీయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళు, అంటే శాస్త్రీయ పదాలు, అంటే గ్లోసరీ ఆఫ్ సైంటిఫిక్ టెక్నాలజీ అంటుంటాం, అంటే శాస్త్ర సాంకేతిక పదాలు వాళ్ళు తెలుసు, అంటే ఆ వొకాబులరీ వాళ్ళు తెలుసు, ఆ పదాల గురించినటువంటి అవగాహన ఎంతో కొంత తెలుసు. కాబట్టి అటువంటి పదాలని, అటువంటి భాషని వాడుకుంటూ మేధావులైన వాళ్ళు మాత్రమే సామాజిక మాధ్యమాల్లో, సోషల్ మీడియాలో ఒక అశాస్త్రీయ ప్రచారాన్ని శాస్త్రీయత పేరుతో ప్రచారం చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అది మీడియాలో జరుగుతుంది, అలాగే ఏమన్నా మనల్ని పరిపాలించేటువంటి పెద్ద పెద్ద మహనీయులైనటువంటి నాయకుల ద్వారా కూడా వస్తా ఉంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ మీరు చెప్తూ ఉంటాను. అదేంటంటే సూర్యుడు యొక్క కిరణాల నుంచి ఓం శబ్దం వస్తోంది చెప్పేసి ఆ మధ్య చాలా మంది సోషల్ మీడియాలో ఇక్కడ మనకు చెప్పారు. అంటే సూర్యకిరణాలన్నా ఎవరో అంటే అలా ఇట్లా ఈ సైన్స్ ను, యాంటీ సైన్స్ ని, సూడో సైన్స్ ని, వైజ్ఞానిక శాస్త్రాన్ని, తర్వాత అట్లాగే ఛాందస భావాల్ని ప్రచారం చేసేవాళ్ళు, సైన్స్ ముందు గుచ్చుకుతో సైన్స్ పేరుతో అశాస్త్రీయ భావాల్ని ప్రచారం చేసేవాళ్ళు ఎలా ఎటువంటి పదాలు వాడతారంటే మన దేశంలో ఉన్నటువంటి పదాలు వాడేవాళ్ళు. కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ టెక్నాలజీలో ఒక సైంటిస్ట్ అంటారు, లేకపోతే ఏమైనా ఖగోళ శాస్త్రానికి సంబంధించినటువంటి ఒక అశాస్త్రీయ భావాన్ని వాళ్ళు ముందుకు పెట్టాలంటే నాసా వాళ్ళు చెప్పినట్టుగా అంటుంటారు. ఇంకా ఏమన్నా కొంచెం ఫిజిక్స్ సూత్రాలకు అనుగుణంగా వాడుకుంటూ, ఫిజిక్స్ భౌతిక శాస్త్రం యొక్క పదాలను వాడుకుంటూ ఒక అశాస్త్రీయ భావాన్ని ప్రదర్శించాలంటే MITS అంటారు, హార్వర్డ్ యూనివర్సిటీ అంటుంటారు. ఇలా ఏమంటుంటారంటే సూర్యుడి నుంచి వచ్చినటువంటి కిరణాల లోపల ఆ కిరణాలు మామూలుగా కాంతి కిరణాలు, ఆ కాంతి కిరణాలని శబ్ద తరంగాలుగా మార్చగా అవి ఓం అనేటువంటి శబ్దాన్ని ఇచ్చినాయి అని చెప్పేసి ఒక ప్రచారం అమలు జరిగింది. అంటే అర్థం ఏంటి అంటే ఓంకార నాదాన్ని మన సూర్యుడు కూడా ఇస్తున్నాడు. అంటే సూర్యుడు ఏమన్నా మనిషి ఓంకార నాదాన్ని ఇవ్వడానికి తప్పగా నాలుగు ఉందా, శబ్దం ఉందా? ఒక శబ్దం అనేటువంటిది నక్షత్రం నుంచి ఎలా వస్తుంది? ఇవన్నీ కూడా ఏంటంటే కొంతవరకు మాత్రమే వాళ్ళు సైన్స్ పదాలు వాడుకుంటారు, మిగతా ముందుకు వెళ్ళలేరు. ఎందుకు వెళ్ళలేరు నేను సైన్స్ కి సూడో సైన్స్ ఉన్నటువంటి ఒక వ్యత్యాసాన్ని చెప్పేటప్పుడు మళ్ళా చెప్తాను. అదొక ఎగ్జాంపుల్ చెప్తున్నాను మళ్ళీ మీకు. తర్వాత ఇందులో ఎందుకని ముందుకు పోలేరో తర్వాత చెప్తాను. రెండో ఎగ్జాంపుల్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మన గ్రహణాలు వస్తున్నప్పుడు ఆ గ్రహణాల యొక్క సమయంలో కొత్త రకమైనటువంటి కిరణాలు వస్తాయి. అందువల్లనే పాతకాలం నుంచి కూడా మన వాళ్ళు చాలా చాలా సిద్ధహస్తులు, చాలా వైజ్ఞానికులు, వాళ్ళు తెలిసినటువంటి విజ్ఞానం కూడా ఎదురు తెలియదు. అందుకనే ముందు చూపుతో వాళ్ళు గర్భిణీ స్త్రీలు బయటికి రాకూడదు, బయటకు వచ్చినట్టయితే ఆ గర్భిణీ స్త్రీల యొక్క పిండం మీద, ఫీటస్ మీద ఈ గ్రహణాల సమయంలో వచ్చేటువంటి ఒక అవాంఛనీయమైనటువంటి కిరణాలు ఆ పొట్ట మీద పడి ఆ బిడ్డ కూడా సోకి ఆ బిడ్డ యొక్క దవడ జా లేకపోతే మన ఇది ప్యాలెట్ అంటాం ఈ అన్నిటి మొత్తం కూడా పూర్తిగా నిండుకోకుండా వాళ్లకు ముర్రిగా ఉన్నటువంటి పిల్లలు పుడతారు అని చెప్పేసి ఒక గ్రహణ ముర్రి పిల్లలు పుడతారు గ్రహణంలో అని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. దానికి మీరు ఆ పదాలు వాడుకుంటారు. అలాగే మీరు ఇంకా కొన్ని మీరు జనరల్ విషయాలు కొన్ని చెప్తాను మీకు. ఇంకోటి ఏమంటుంటారంటే ఇట్లా మనకు గతంలోనే విమానాలు ఉండేటువంటివి, ఆ విమానాలు అనేటువంటివి మన నుంచే చాలా మంది తీసుకెళ్ళిపోయారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇక్కడ ఈ
ఈయన ఇంద్రుడు వాడినటువంటి విమానాలు కానివ్వండి, అలాగే రావణాసురుడు వాడినటువంటి విమానాలు కానివ్వండి, ఇవన్నీ కూడా పుష్పక విమానాలు అనేటువంటి వాటిని కూడా వాడే మనకు తెలుసు అని చెప్పేసి కొన్ని బొమ్మలు చూపిస్తుంటారు. ఈ మధ్యకాలంలో ఒక సైన్స్ కాంగ్రెస్ కూడా ఏం జరిగిందో మీకు తర్వాత నేను మళ్ళా వివరంగా చెప్తాను. అలాగే ఇంకొక సైన్స్ కాంగ్రెస్ లో కూడా మనకు ఎప్పటి నుంచో కూడా మనకు ఈ క్లోనింగ్, తర్వాత అట్లాగే ఈ మన ఆర్గాన్ రీప్లాంటేషన్, అట్లాగే తర్వాత ఇప్పుడు ఈ స్టెమ్ సెల్ రీసెర్చ్ మన స్టెమ్ సెల్ ఏదో తెలుగులో ఏదో అంటుంటారు, అటువంటివి ఎంతమంది ఉన్నాయి అని చెప్పేసి చెబుతూ వాళ్ళ కౌరవులని పుట్టించినటువంటి ఆమె మన ధృతరాష్ట్రుడి యొక్క భార్య గాంధారి, ఆమె ఏం చేసిందంటే అక్కడ పాండవులు తొందరగా పుట్టేస్తున్నారు, ఆమె కంటే ముందర నేను కూడా పిల్లలు కనాలి, ఆమె పిల్లలు అనేది ఎందుకు కలగకూడదు చెప్పేసి ఆమె గర్భాన్ని ఉన్నటువంటి పిండాన్ని తీసి ముక్కలు చేసేసి చిన్న చిన్న పిడతల్లో పెట్టేసి ఆ పిడతల మీద మూత పెట్టినట్టయితే అవి ఇంక్యుబేటర్ లాగా పనిచేసేసి ఇవాళ ఎలాగైతే ఒక స్టెమ్ సెల్ లోంచి భాగాలు తయారు చేయొచ్చు, ఒక స్టెమ్ సెల్ పెడితే ఆ స్టెమ్ సెల్ నుంచి ముక్కు రావచ్చు, ఆ స్టెమ్ సెల్ లో పెట్టుకున్నట్టయితే సరైనటువంటి కండిషన్స్ వచ్చినట్టయితే అదే స్టెమ్ సెల్ లోంచి బోన్ వస్తుంది, సరైనటువంటి కండిషన్ పెట్టినట్టయితే అదే స్టెమ్ సెల్ లోంచి మీకు కావాలంటే గుండె వస్తుంది. ఇలా రకరకాల అవయవాలు ఒకే రకమైనటువంటి ఒక జీనోమిక్ ప్యాటర్న్, అంటే ఒకే రకమైనటువంటి క్రోమోజోమల్ స్ట్రక్చర్, డిఎన్ఏ ప్యాటర్న్ ఉన్నటువంటి వాటిని పెట్టినా కూడా మనం ఇచ్చినటువంటి సందర్భాన్ని బట్టి రకరకాల అవయవాలు ఎలాగైతే వస్తున్నాయో, గాంధారి గారు తను అనుకున్నట్టుగా అందరూ పిల్లలు కావాలి, మగ పిల్లలు కావాలని చెప్పేసి అనుకుంది కాబట్టి అందరూ మగపిల్లలు వచ్చారు. ఆ రకంగా క్లోనింగ్, డూప్లికేషన్ ఆఫ్ ఫీటస్ జరిగింది. కాబట్టి ఆ వాళ్ళే ఇప్పుడు ఉన్నటువంటి ఆధునిక విజ్ఞాన శాస్త్రం, ఆధునిక జీవశాస్త్రం అనేటువంటి క్లోనింగ్ ఆ వాళ్ళే ఉంది అని చెప్పేసి ఒక సైన్స్ కాంగ్రెస్ లో కూడా కొంతమంది చెప్పడం జరిగింది. ఆ కొంతమంది ఎవరంటే పెద్ద పెద్ద ప్రొఫెసర్లు. తర్వాత అట్లాగే మీకు దేశానికి ఒక దిశానిర్దేశాన్ని ఇవ్వాల్సినటువంటి మహా వ్యక్తి, వాళ్ళు ఒక ప్రైవేటు హాస్పిటల్ ఓపెన్ చేసే క్రమంలో ఆ ప్రైవేట్ హాస్పిటల్ ఓపెన్ చేస్తూ ఇవాళ ఆధునిక వైద్య శాస్త్రం బ్రహ్మాండమైనటువంటి పొంతలు తొక్కుతోంది, కొత్త పొంతలు తొక్కుతోంది, ఎన్నో రకాలైనటువంటి వాటిని చేస్తా ఉంది. కేవలం ఏదో మందులు ఇచ్చేసి, మాకులు ఇచ్చి, పసర్లు ఇచ్చేసి జబ్బులు నయం చేయడమే కాకుండా ఇవాళ గుండెను మార్చి గుండె తీస్తున్నారు, తలను మార్చి తలను పెడుతున్నారు, కాళ్ళను మార్చి కాళ్ళను పెడుతున్నారు అనే క్రమంలో ఈ ఆర్గాన్ ప్లాంటేషన్, అంటే ఆర్గాన్ రీఇంప్లాంటేషన్, అవయవ మార్పిడి అనేటువంటిది ఇవాళ పాశ్చాత్య దేశాలు, తర్వాత ఆధునిక వైద్య శాస్త్రం ఫాలో అవుతున్నాయి. కానీ మనకు ముందే ఇటువంటి వ్యవహారం తెలుసు. వాళ్ళ మహాశివుడు విఘ్నేశ్వరుడికి ఒక మామూలు మానవ శరీరం మీదకి ఒక గజాననం అంటే ఆననం అంటే ముఖం, ఒక గజముఖాన్ని అంటే ఏను ముఖాన్ని పెట్టి తగిలించారు. వాళ్లే మనకు తెలుసు. యుగ యుగాలుగా భారతదేశంలో ఈ ఆర్గాన్ ప్లాంటేషన్ తెలుసు, అవయవ మార్పిడి తెలుసు అని చెప్పేసి దాన్ని ఇప్పుడు ఈ ఆర్గాన్ రీఇంప్లాంటేషన్ అనేటువంటి ఒక సైంటిఫిక్ ఎండివర్, ఒక వైద్య శాస్త్రం అనేటువంటి ఒక శస్త్రచికిత్స, ఒక టెక్నాలజికల్ ఆస్పెక్ట్. అది అటు టెక్నాలజికల్ ఆస్పెక్ట్ ని ఉట్టగించడం అంటే ఆ రోజుల్లోనే మనకు ఇటువంటి టెక్నాలజీ ఉంది అని చెప్పేసి చెప్పడం. తర్వాత ఇంకా ఏంటంటే ఇప్పుడు తులసి ఆకులను పీల్చుకొని తిన్నట్లయితే అన్ని జబ్బులు నయమవుతుంటాయి. తర్వాత అట్లాగే కుంకుమ పెట్టుకుంది, ఎందుకంటే ఆ కుంకుమ పెట్టుకున్నప్పుడు ఆడవాళ్ళు, ముఖ్యంగా హైందవ మహిళలు ఒక ఎర్రని కుంకుమ పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఆ కుంకుమ నుదుటి మీద ఉంటుంది, ఆ నుదుటి వెనకలే మనకు మెదడు ఉంటుంది, మెదడు వల్లనే మన శరీరంలో ఉన్నటువంటి అన్ని చర్యలు కూడా జరుగుతుంటాయి, మెదడు యొక్క ఆదేశాలతోనే అన్ని చర్యలు జరుగుతుంటాయి. ఈ రెడ్ అనేటువంటిది లోయెస్ట్ ఎనర్జీ పాయింట్ ఆఫ్ మన దృశ్యకాంతి, అంటే విజిబుల్ రేడియేషన్ లో అత్యంత తక్కువ శక్తి ఉన్నటువంటి భాగము ఎరుపు. అటువంటి ఎరుపు అనేటువంటిది ఒక భూతద్దం లాగా పనిచేసి మనకు బయట ఉన్నటువంటి ఒక కిరణాలని, వైజ్ఞానిక కిరణాలని, పాజిటివ్ ఎనర్జీని బ్రెయిన్ లోకి పంపిస్తుంది. తద్వారా వాళ్ళు ఎక్కువ పనులు చేయగలుగుతున్నారు. అందువలన ఆడవాళ్ళు మల్టీ టాస్కింగ్ అంటుంటాం అని చెప్పేసి వాళ్ళు చేస్తున్నటువంటి గుడ్డు చాకిరీకి కూడా సైన్స్ పదజాలాన్ని ఆపాదించేసి
ఏదో పడిపుట్టు పదాలను వాడుతూ చేస్తున్నటువంటి ప్రసక్తి. అలాగే వాళ్ళ పసుపు మనం గుమ్మాలకు రాసుకుంటాము. పసుపు గుమ్మాలకు రాసుకోవడానికి కారణం ఏంటంటే పసుపు లోపల యాంటీబయాటిక్, యాంటీసెప్టిక్, తర్వాత క్రిమి సంహారక లక్షణాలు ఉన్నాయి కాబట్టి దాన్ని వాడుకుంటారు. ఆ వాళ్ళు చూసారా, మనకంటే ముందర ఇప్పుడు ఉన్నటువంటి పాశ్చాత్య వైద్య శాస్త్రం కన్నా ముందరనే యాంటీబయాటిక్స్, తర్వాత అట్లాగే జబ్బులు గురించినటువంటి అవగాహన అప్పుడు ఉంది. కాబట్టి గడపలో అడుగు పెట్టిపోతున్నప్పుడు వాళ్ళ కాళ్ళకి ఈ పసుపు అంటుంటుంది కాబట్టి ఇంట్లో కూడా వెళ్ళినప్పుడు వాళ్ళ అంటే ఒక రకం చెప్పాలంటే ఈ ఒక డిజిన్ఫెక్షన్ అంటే వ్యాధి నిర్మూలన అనేటువంటిది ఆల్రెడీ జరిగిపోయింది ఇంట్లో ఉన్న వాళ్ళకి. తద్వారా వ్యాధులు లేకుండా కాపాడబడతాయి. కాబట్టి కావాలంటే చూడండి, ఇప్పుడు పసుపుని ఇప్పుడు పేటెంట్ చేశారు. అమెరికాలోను, ఇంగ్లాండ్ లోను, జర్మనీలోను, కెనడాలో కూడా పసుపు పైన రీసెర్చ్ చేసుకుంటూ వాళ్ళు పేటెంట్ పసుపుగా వాడుతున్నారు అని చెప్పడము. తర్వాత వేపాకులు మనం అప్పుడు వాడుతుంటాము. లేకపోతే ఇట్లా మామిడాకులను పెళ్ళినప్పుడు పండుగలప్పుడు కట్టుకుంటాము. ఈ మామిడాకులు కట్టుకోవడం వల్ల ఏమైందంటే ఆకులు మీకు తెలుసు కదా, త్రిణజన సంయోగం జరుగుతాయి. ఆకులు త్రిణజన సంయోగం జరుగుతున్నప్పుడు అవి గాలిలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ ను తీసుకొని నేలలోంచి వచ్చేటువంటి నీటిని తీసుకొని ఆ నీటిని కార్బన్ డైఆక్సైడ్ ని మనం తిండిగా మార్చి గ్లూకోజ్ గా మారుస్తుంటాయి. 6CO2 + 6H2O gives to C6H12O6 ప్లస్ ఆక్సిజన్. ఈ ఆమ్లజని మనకు ప్రాణవాయువుగా ఉన్నటువంటి ఆక్సిజన్ ని విడుదల చేస్తాయి. కాబట్టి పచ్చని ఆకులు ఆక్సిజన్ యొక్క నిర్మాతలు, ఆక్సిజన్ యొక్క ప్రొడ్యూసర్స్. కాబట్టి ఆ తోరణాలు కట్టుకోవడం వల్ల మనకు ఆక్సిజన్ వస్తున్న విషయం అప్పుడే వాళ్ళకి తెలుసు. తోరణాలు కట్టేటువంటి కొన్ని దశాబ్దాలు, శతాబ్దాలు, సహస్రాబ్దాల వెనకే తోరణాలు కట్టుకోవడం అలవాటు. వెళ్ళినప్పుడు అరటాకులు గుమ్మాలు కడతారు. పైన తోరణ పైన దాని ఏంటంటే మన డోర్స్ కి, ద్వారాలకి ఈ మామిడాకు తోరణం కడతారు. పెద్ద ఆకులు కాబట్టి అలా కడతారు. తద్వారా ఆక్సిజన్ బాగా ఇంటికి వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఇలా కొన్ని పదాలు వాడుకుంటూ ఈ ఆధునిక విజ్ఞాన శాస్త్రంలో ఏమైతే దాని ఏంటంటే ఇన్వెన్షన్స్ అయిపోయినాయో, ఏమైతే డిస్కవరీస్ అయిపోయినాయో ఆ డిస్కవరీ యొక్క లక్షణాలు ఆ పదాలు వాడుకుంటూ పాతకాలంలోనే మాకు ఇవన్నీ తెలుసు చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. మేడం, నేను ఒక మీటింగ్ లో ఉన్నాను, తర్వాత మాట్లాడతాను. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చాలా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఇంకా ఏం చేస్తారంటే దేవాలయాల దగ్గర ఒక ధ్వజస్తంభాన్ని పెడతారు. ఆ ధ్వజస్తంభం అనేటువంటిది ఏంటంటే మనకి ఎలాగైతే ఒకప్పుడు పాత కాలంలో నోకియా ఫోన్ తీసుకున్నాం అనుకోండి, ఆ నోకియా ఫోన్ కి చిన్న ముల్లాగా వచ్చేటుంది. దాని మనం యాంటీనా అంటుంటాం. దాన్ని ఒక మోడెం అంటుంటారు. మోడెం అంటే మాడ్యులేటర్, డిమాడ్యులేటర్ అనేటువంటిది వ్యవహారాన్ని ఆ చిన్న ముళ్ళు చూసేది. ఇవాళ ఏంటంటే అక్కడ ముళ్ళు లేవు. ముళ్ళు లేకుండా ఇక్కడే ఉన్నటువంటి ఒక మ్యాగ్నెటో అనేటువంటి ఉంటుంది. ఇక్కడనే మీకు ఒక రేటార్ లాగా యాంటీలాగా పనిచేస్తుంది. రేడియేషన్ ఇవ్వడము, అలాగే రేడియేషన్ తీసుకోవడము. అలాగే ఈ ధ్వజ స్తంభాలు అనేటువంటివి వాటికి మళ్ళీ యాంటీన్ లాగా ఇట్లు కూడా కడతారు. వాటిని ఆ యాంటీన్ లాగా పనిచేసి చెడు కిరణాలని గుడిలోకి పనికుండా చేయడము, లేకపోతే దైవత్వానికి సంబంధించినటువంటి మంచి వాటిని స్వీకరించే గుడిలోకి పంపించడము, అలాగే గుడిలో ఉన్నటువంటి దేవుడి యొక్క కరుణా కటాక్షాలు అనేటువంటి కిరణాలను తద్వారా సమాజానికి పంపించడం వల్ల సమాజం సుభిక్షంగా ఉంటుంది అని చెప్పేసి ఆ ధ్వజ స్తంభాన్ని ఒక టవర్, మన మైక్రోవేవ్ టవర్ లాగా అది పనిచేస్తుంది. మనకు అప్పుడే ఇటువంటి విషయాలు తెలుసు అని చెప్పేసి చెప్తుంటుంటారు. అలాగే ఇవాళ ఇప్పుడు మనం వెబ్ఎక్స్ లో మీటింగ్ పెట్టుకున్నాము. తర్వాత అట్లా ఇంటర్నెట్ అనేది లేకుండా వాళ్ళ చిన్నపిల్లల దగ్గర నుంచి దాదాపు నెలల బాయి నుంచి ఈవెన్ చనిపోయేంత వరకు కూడా 90 సంవత్సరాలు 100 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇవాళ సెల్ ఫోన్స్ వాడతారు. తర్వాత నెట్ లో ఎన్నో చూస్తారు. తర్వాత అట్లాగే వాట్సాప్, తర్వాత మనకు ఇవన్నీ కూడా వేరే దేశాలు ఉన్నటువంటి వాళ్ళ మనవరాళ్ళని, పెద్దవాళ్ళని, కొడుకుని, కూతురు కూడా చూసుకొని మాట్లాడుతున్నారు వాట్సాప్ లో, లైవ్ లో. ఇంటర్నెట్ కారణం ఇంటర్నెట్ లో ఉన్నటువంటి ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ.
ఇవాళ ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ప్రపంచం మొత్తాన్ని కూడా మనం ఒక చిన్న మొబైల్లో పెట్టుకొని చూడగలుగుతున్నాం కదా. ఇటువంటి వ్యవహారం ముందరే మనకు తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ నారదుడు, ఆయన ఇంటర్నెట్ కి అసలు యాక్చువల్ గా మానవ రూపము. కాబట్టి రిలీజియన్ ని మనం కేవలం ఒక వ్యర్థ పదార్థంగా, ఒక రకమైనటువంటి శుద్ధ దండగలాగా, ఒక విద్యావాదాలాగా భావించకూడదు. అందులోటువంటి దేవతలు దేవుళ్ళంతా కూడా ఒక రకరకాలైనటువంటి శాస్త్ర సాంకేతిక రంగాలకు ప్రతినిధులు అని చెప్పి చెప్తున్నారు. కాబట్టి మనకు పంచభూతాలు అనేవాళ్ళు, పంచభూతాలు అంటే వాళ్ళ ఎన్విరాన్మెంట్ గురించి మాట్లాడేవాళ్ళు, అగ్ని, తర్వాత భూమి, నేల, తర్వాత గాలి, తర్వాత ఆకాశము, ఇవన్నీ కూడా మనం శాస్త్రం చదువుకుంటుంది. ఇవన్నీ కూడా వాళ్ళ పంచభూతాలు అనేవాళ్ళు. కాబట్టి ఎంటైర్ మెటీరియల్ సైన్స్ అంటే పాదార్థిక విజ్ఞాన శాస్త్రం అంతా కూడా వాళ్ళే మనకు తెలుసు అని రకరకాలైనటువంటి ఎక్కడ సందు దొరికితే అక్కడంతా కూడా వాళ్ళు ఈ పడికొట్టు పదాలు వాడుకుంటూ దాన్ని శాస్త్రంగా చెప్పేటువంటి ఒక వ్యవహారం నడుస్తుంది. మిత్రులారా, ఇక్కడ ఒక శాస్త్రం అనే పేరుతో అశాస్త్రీయ భావాలని పెంచడం వల్ల వాళ్ళకు వచ్చేటువంటి ప్రయోజనం ఏంటంటే, అశాస్త్రీయ భావాలకి శాస్త్రం ముసుగు వేసినట్లయితే ఎక్కువ ఆమోదయోగ్యం జరుగుతుంది, సమాజంలోకి ఎక్కువ లోతుగా వెళ్ళేటువంటి ఆస్కారం ఉంటుంది అని చెప్పేసి వాళ్ళ ఉద్దేశం. కానీ శాస్త్రానికి అశాస్త్రానికి ఉన్నటువంటి ఒక తేడాన్ని మనం బాగా గుర్తించాలి. మళ్ళీ మీరు రెండో పదాన్ని ప్రమాదాలు కూడా పెట్టారు. అంటే శాస్త్రాన్ని అశాస్త్రీయతను శాస్త్రం పేరుతో చెప్పుకున్నట్లయితే జరిగేటువంటి ప్రమాదం మరింత ఎక్కువ. వాడు కావాలంటే అబద్ధంగానే చెప్తే పర్వాలేదు, అతను అబద్ధాలు కోరు కాబట్టి అతను నమ్మొద్దులే చెప్పి మనం దుష్టుడు దూరంగా ఉండడం జరుగుతుంది. కానీ ఆ దుష్టుడు శిష్యుడు యొక్క మేలు ముడిచి వేసుకొని ముందుకు వచ్చేస్తే అతను మనం సవాసం చేస్తాం, కొన్ని రోజులు అతను గడుపుతాం, ఆయనతో మనం ఆర్థిక వ్యవహారాలు లేకపోతే లావాదేవీలు ఇంట్లో పెట్టుకొని కాస్త మనం పక్కనే మాట్లాడుకొని పుస్తకాలు చర్చుకుంటూ అవి మాట్లాడుకుంటూ ఉంటుంటాం. కాలక్రమేణా ఏం చేస్తుంటాడు, అతను మోసగాడు కాబట్టి కేవలం మిత్రుడు అనేటువంటి వేషంతో మన దగ్గర వచ్చాడు కాబట్టి ఎక్కువ టైం మనం ఆయనతో గడుపుతాం కాబట్టి మన మనసు కూడా ఖరాబ్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది. ఆ రకంగా శాస్త్రం పేరుతో వచ్చేటువంటి అశాస్త్రీయత అనేటువంటిది కూడా ఎప్పుడు కూడా సమాజాన్ని భ్రష్టు పెట్టేటువంటి అవకాశం ఉంది. ఒక అబద్ధాన్ని అబద్ధంగా చూపించినట్టయితే ఆ అబద్ధాన్ని అబద్ధంగానే సమాజం చూస్తుంది. కానీ అబద్ధాన్ని నిజమైనటువంటి మారు పేరుతో ఆ సమాజంలోకి వచ్చినప్పుడు ఆ సమాజం దాన్ని అబద్ధాన్ని కూడా నిజం అనుకొని వెనక్కు పట్టేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి సామాజిక అభ్యుదయవాదులు అనేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళంతా కూడా అశాస్త్రీయతను శాస్త్రీయత పేరుతో వస్తున్నటువంటి వరవడిని ఎక్కువ అవేర్నెస్ తో, ఎక్కువ చైతన్యంతో అడ్డుకోవాల్సినటువంటి అవకాశం ఉంది. ఇవాళ అశాస్త్రీయతకి శాస్త్రీయతకి ఉన్నటువంటి ఒక తేడాను మనం గుర్తించి ముందుకు వెళ్దామవుతున్నారా. అశాస్త్రీయత ఏం చెప్తుందంటే కేవలం కొన్ని పదాలు మాత్రమే, అంటే పంపన లేనటువంటి పదాలని, అంటే దానికి అంటే లింక్ ఉండదన్నట్టు, లింక్ ఉండకుండా కేవలం ఒక అసందర్భమైనటువంటి విధంగా దుష్ట సమాసాలు అంటారు చూసారా. తెలుగులో గ్రామంలో దుష్ట సమాసాలు ఉంటాయి. అంటే ఒక పదాన్ని జోడి పెట్టినప్పుడు పెట్టకూడని విధంగా పెడతారు, అటువంటి వాటిని దుష్ట సమాసం అంటుంటారు. అలాగే సైన్స్ లో ఉన్నటువంటి కొన్ని పదజాలాలని, కొన్ని నిర్వచనాల్ని ఒక అశాస్త్రీయంగా కలుపుతూ ఉంటారు అన్నట్టు. అటువంటి కలపడం వల్ల అక్కడ ఆగిపోతుంది అది. తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళు దీన్ని మీరు చచ్చినట్టు ఒప్పుకోవాలి, ఎందుకంటే మేము సైన్స్ పదాలే వాడాము, సైన్స్ మాటలే వాడాం కదా, ఎందుకని మీరు ఒప్పుకోరు. కాబట్టి మనకు గతంలోనే వేదకాలంలోనే, తర్వాత లేక పురాణ కాలంలోనే, లేకపోతే కొన్ని వేల సంవత్సరాల క్రితమే ప్రాచీన భారతంలో ఋషుల దగ్గర అలాగే తత్వవేత్తల దగ్గర ఈ సైన్స్ ఉందంటే మీరు ఎందుకు ఒప్పుకోరు అని చెప్పేసి వాళ్ళ ఒక రకమైనటువంటి నిర్దేశం చేస్తారు. కానీ సైన్స్ అనేటువంటిది ఏంటంటే అలా నిర్దేశం చేయదు, ఛాలెంజ్ చేస్తుంది. నేను ఇలా అంటున్నాను, నా తప్పైతే చెప్పవా అని అంటుంటుంది. అంటే ఫాల్సిఫైబిలిటీని యాక్సెప్ట్ చేస్తుంది. అంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఆ సైన్స్ కు, యాంటీ సైన్స్ కి, ఆ సూడో సైన్స్ కి ఉన్నట్టు వ్యవహారం ఏంటంటే ఫాల్సిఫైబిలిటీ. ఫాల్సిఫైబిలిటీ అంటే ఏంటంటే తప్పు కావడానికి ఆస్కారం. ఉదాహరణకి నేను మంచివాడిని అయినట్లయితే నాలో ఉన్నటువంటి లిమిటేషన్స్ ని, నాలో ఉన్నటువంటి పరిమితులు కూడా ప్రజలు తెలుసుకోనేటువంటి అవకాశం నేను ఇవ్వాలి.
అంతేగా నేను మడిగట్టుకొని దాచిపెట్టుకొని కేవలం నా యొక్క పాజిటివ్ లక్షణాలు మాత్రమే చెబుతూ నాకున్నటువంటి నెగటివ్ లక్షణాలని కప్పుచ్చు అనుకోండి, దట్ ఈస్ నాట్ ఫాల్సిఫైబిలిటీ, దట్ ఈస్ కాల్డ్ యాజ్ లిమిటేషన్స్. అంటే అన్ఫాల్సిఫైబిలిటీ అంటుంటాం. సైన్స్ ఉన్నటువంటి గొప్ప గుణం ఏంటంటే ఫాల్సిఫైబిలిటీ. అంటే తనను తాను బహిర్గతం చేసుకుంటుంది, తనను తాను విస్తారం చేసుకుంటుంది. కావాలంటే ఇలా అంటున్నానండి, నేను ఇలా అనుకుంటున్నాను, మీకు అలా ఆమోదయోగ్యమా కాదా, అవునా, మీరు కాదని ఏమైనా రుజువు చేసుకున్నట్టయితే నేను మారడానికి సిద్ధం అని చెప్పేసి ఒక వ్యవహారాన్ని మనం ఫాల్సిఫైబిలిటీ ఉంటుంటాం. ఈ ఫాల్సిఫైబిలిటీ అనే వ్యవహారం ఉండబట్టే ఇవాళ సైన్స్ ఇంత బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది. ఇప్పుడు నా ఎదురుగా నేను వాడుతున్నటువంటి ఇది ఒక ల్యాప్టాప్. దీనిలో i7 అనేటువంటి ఒక ప్రాసెసర్ మీకు తెలుసు. వాళ్ళు ఇంటెల్ వాళ్ళు ప్రాసెసర్ ఆల్మోస్ట్ మోడర్న్ సిపియు అది. మరి i7 కంటే ముందర పెంటిఎం, తర్వాత అంతకంటే ముందర ఎక్స్పీ ఎక్స్టీ అనేటువంటి ఉంది. మరి అప్పుడే ఎందుకని i7 లేదు అంటే ఆ రోజుల్లో ఆ రకంగా i7 ఉండేటువంటి అవకాశం లేదు. లేకపోగా కొన్ని లిమిటేషన్స్ అందులో ఉన్నాయి. కేవలం ప్రజలు ఏం చేసేవాళ్ళు, ప్రజలు కానివ్వండి, వాడకందారులు కానివ్వండి అని ఏమనుకున్నారు, ఏంటండి ఇందులో చాలా లిమిటేషన్స్ ఉన్నాయి, ఇలా కాకుండా ఇలా ఉంటే బాగుండేది కదా, ఇదే గొప్ప అని ప్రశ్నించారు. అలా ప్రశ్నించడం వల్ల తనకేదో గౌరవం పోయినట్టుగా, తనకేదో సిగ్గుపోయినట్టుగా సైన్స్ భావించలేదు. నిజమే కదా, ఇట్లా ఇంతసేపు ఇంత మెమరీని ఫాస్ట్ గా ఎందుకు జరపట్లేదు, కలర్స్ ఎందుకని మంచిగా ఉండట్లేదు, మరి చేసుకోవాలంటే ఎట్లా, తప్పు పట్టారు కదా ఈ వాడకం దాని అని చెప్పేసి తనను తాను ప్రశ్నించుకొని మరింత మెరుగుదలతో వచ్చినప్పుడు ఎక్స్టీ అలా PC80 అయింది. మళ్ళీ 80లో కూడా కొన్ని సమస్యలు వచ్చినప్పుడు, కొన్ని పరిమితులు వచ్చినప్పుడు, ఆ పరిమితులను కూడా ప్రజలు వాడకందారులు ప్రశ్నించినప్పుడు మరింత మెరుగుదలగా మీకు అప్పుడు పెంటిఎం 1, పెంటిఎం 2 అట్లా వచ్చేసాయి. ఇవాళ ఇటానియం, తర్వాత అలాగే ఇట్లా ఉండొచ్చు. అలాగే ఇవాళ మనం మీకు రైట్ సోదరులు విమానాలు కొనుక్కున్నప్పుడు విమానాలకి, అలాగే మొదటి ప్రపంచ యుద్ధంలో వాడినటువంటి విమానాలకి, 1930లో వాడినటువంటి విమానాలకి, లేకపోతే మనకు జవహర్లాల్ నెహ్రూ గారు లేకపోతే మన మహాత్మా గాంధీ గారు ఇంగ్లాండ్ కు వెళ్ళినప్పుడు ఉన్నటువంటి ఏరోప్లేన్స్ కి, అలాగే రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీ వాళ్ళు, తర్వాత రష్యా వాళ్ళు, అమెరికా వాళ్ళు, ఇండియా వాళ్ళు వాడుకున్నటువంటి విమానాలకి, ఇప్పుడున్నటువంటి విమానాలకి ఎంత తేడా ఉంది. ఎందుకు తేడా వచ్చింది? అప్పుడు అటువంటి రెక్కలు ఎందుకు వాడలేదు? అలాగే అంబాసిడర్ కారు ఎందుకని మూలబడిపోయింది? ఇవాళ అంబాసిడర్ కారు రోడ్డు మీద మనం చూస్తున్నామా? మరి అంబాసిడర్ కారు సైన్స్ కాదా? సైన్సే. అంటే అర్థం ఏంటి? ఆ సైన్స్ ని ఎవరు ప్రశ్నించారు? అంబాసిడర్ కారులో ఉన్నటువంటి సీట్లు బాగా లేవండి, కొంచెం తర్వాత అది ఎర్గానమిక్ గా లేదు, కూర్చుంటే మంచిగా చైర్లు కూర్చున్నట్టు లేదు అని చెప్పేసి అనుకున్నప్పుడు కొంచెం దాన్ని కానీ మార్చుకుని వచ్చారు. అలాగే అది తక్కువ డీజిల్ లో తీసుకొని ఎక్కువ మైలేజ్ రావట్లేదు అని చెప్పేసి అన్నప్పుడు ఇంజిన్లు తేడాలు వచ్చాయి. అంటే ఇలా తాను ప్రశ్నించుకుంటూ ఎక్స్పాండ్ అయ్యేటువంటి నేచర్ సైన్స్ ఉంటుంది. కానీ నన్ను ప్రశ్నించవద్దు, నేను ఏం చెప్తే దాన్ని మీరు నమ్మి తీరాలి, కావాలని చూడండి, నేను సైన్స్ పదాలు వాడుకుంటాను కాబట్టి దీన్ని సైన్స్ గా వాస్తవంగా అంగీకరించి తీరాలి అనేటువంటి ఒక నిర్దేశాన్ని ఇచ్చేటువంటిది సూడో సైన్స్. కానీ అది యాంటీ సైన్స్, అది యాక్టివ్ గా ప్రోగ్రెస్ కి వ్యతిరేకం. మిత్రులారా, కొన్ని మీకు ఒక ఎగ్జాంపుల్ మీకు కొన్ని పవర్ పాయింట్ మీకు చూపిస్తాను, దాన్ని చూడండి. నేను ఐఎమ్ షేరింగ్ మై స్క్రీన్ నౌ టు సే సమ్ ఎగ్జాంపుల్స్. తర్వాత మీరు మళ్ళా డిస్కషన్ కొద్దాము. మీకు కనిపిస్తుందండి నా స్క్రీన్? పడుతుంది సార్. ఓకే. సో ఈ సైన్స్ అనేటువంటిది ఏంటంటే మనకు ఇలా పరిశీలన, ఓకే, సైన్స్ లో కొన్ని పద్ధతులు ఉన్నాయి. కానీ ఈ సైన్స్ పేరుతో ఉన్నటువంటి అబద్ధాల సైన్స్ అనేటువంటిది ఈ పద్ధతులకు వ్యతిరేకం. సైన్స్ లో ఏమిటంటే మనం ఏమిటో గమనిస్తాం, పరిశీలన చేస్తాం. పరిశీలించిన తర్వాత ఈ పరిశీలనకి ఈ కారణాలు ఏమిటి, ఇలా ఎందుకు ఉంది, ఉరుములు వస్తున్నాయి, ఉరుములకు కారణం ఏంటి, మెరుపులు వచ్చాయి, మెరుపులకు కారణం ఏంటి, నిన్న లేని వర్షం ఇవాళ వచ్చింది, ఇవాళ కారణం ఏంటి,
మన ఏదో కంజంక్చర్ అని చెప్పేసి దాన్ని ఒక మన బృహస్పతి తర్వాత సాటర్న్ ఒకే లైన్ భూమి బృహస్పతి సాటర్న్ ఒకే లైన్కి వచ్చాయి 22 తారీఖు నాడు. ఆ కంజంక్షన్ కారణం ఏంటి? ఇలా మనం చూసేటువంటి దృశ్యాలకి పరిశీలనకి ప్రశ్న వేసుకుంటుంటాం. ప్రశ్న వేసుకున్న తర్వాత మనకు అంతవరకు ఉన్నటువంటి నాలెడ్జ్ ఏదైతే ఉందో ఆ నాలెడ్జ్ ఆధారంగా ఒక అవగాహనకు వస్తాం. ఆ అవగాహనకు వచ్చేసి అక్కడ ఆగిపోతే అది మూఢనమ్మకం లేదా ఛాందసత్వం లేదా ఆ సోకాళ్ళు అక్కడ వచ్చిన అవగాహనకి కొన్ని సైన్స్ పదాలు కూడా అప్పటి వరకు ఉన్నటువంటి సైన్స్ పదాలని వాడుకుంటూ లేదా ఆధునిక సైన్స్ పదాలు వాడుకుంటూ దాన్ని అక్కడికక్కడే ఆపినట్టయితే అదే ఛాందస భావం, అదే అశాస్త్రీయత. కానీ అక్కడ కాకుండా మనం ఏమైతే అవగాహనకు వచ్చామో అవగాహనని ఏమంటారు అనుకుంటే ఒక హైపోథసిస్ లేదా భావన అంటుంటాం. ఈ భావనను కరెక్ట్ అవునా కాదో తెలుసుకోవడానికి ఒక పరీక్ష చేస్తాం, ప్రయోగాలు చేస్తాం. ఆ ప్రయోగాలు ఎలా చేస్తారంటే మిత్రులు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ వర్డ్ వాడుతున్నాను. అలాగే మై స్టూడెంట్ ఆల్సో దివ్య హాస్ టు రిమెంబర్ దిస్. ఆల్ ద ఎక్స్పెరిమెంట్స్ వాట్ ఎవర్ ఏ సైంటిస్ట్ కండక్ట్స్ ఈజ్ ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ డిఫీటింగ్ ఏ థాట్, డిఫీటింగ్ ఏ హైపోథసిస్. అంటే ఏమైతే అనుకున్నాడో అనుకున్నటువంటి దానికి వ్యతిరేకంగా ఫలితాలు వచ్చే విధంగానే ప్రయోగం చేస్తాడు. దిస్ ఈజ్ చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఇన్ సైంటిఫిక్ ఫిలాసఫీలో చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆఫ్టర్ అబ్జర్వేషన్, ఆఫ్టర్ క్వెరీ, ఆఫ్టర్ హైపోథసిస్ అనేటువంటి భావన లోపల ఏమైతే అనుకుంటున్నాడో అనుకున్నవి తప్పు కావాలి అనే విధంగా ప్రయోగాన్ని సంసిద్ధం చేస్తాడు శాస్త్రవేత్త. అలా తప్పు అయినట్టయితే ఆ భావన పక్క పెట్టేస్తాడు. మనకు అనుకూలంగానే ప్రయోగాల యొక్క ఫలితాలు వచ్చినట్లయితే దాన్ని సైన్స్ గా భావిస్తాడు. అటువంటి ప్రయోగాలు పదే చేస్తూ ఏమైతే ఈ హైపోథసిస్లు అనుకున్నామో ఆ హైపోథసిస్లు వాటికంటే కూడా చాలా సాక్ష్యాలు ఆధారాలు ఉన్నప్పుడు అది సిద్ధాంతంగా మారుతుంది. ఆ సిద్ధాంతం యొక్క నేపథ్యంలో ఆ సిద్ధాంతం అనేటువంటి కళంతాలతో మళ్ళా ప్రపంచాన్ని చూస్తాడు. ఈ ఆల్రెడీ ఇప్పుడు ఇవాళ ఉదాహరణకి గ్రహణాలు వచ్చాయనుకోండి. ఒకప్పుడు గ్రహణాలు అనేది ప్రశ్న, ఎందుకని గ్రహణం వస్తుందో తెలిసేది కాదు. కాబట్టి రాహు ఎవరో ఒక ఆయన వస్తున్నాడు, తింటున్నాడు, లేదా కేతు వచ్చాడు తింటున్నాడు అంటే నమ్మారు. అవును నిజమే కదా. నిన్న ఒక చంద్రుడు పౌర్ణమి, నిండు పౌర్ణమి, ఆ తర్వాత చంద్రుడు పూర్తిగా కనిపించాలి, కానీ ఉన్నట్టు కనిపించకుండా అమావాస్య లాగా ఉంది. ఏంటంటే ఎప్పుడు ఉండదండి. టేబుల్ మీద అగ్ని పడి ఉండింది, ఇప్పుడు మాయమైందండి. టేబుల్ మీద ఆపిల్ పడి ఉంది, మాయమైందంటే ఎవడో తింటుంటాడు. కాబట్టి అప్పుడు కూడా గుంటగా ఉన్నటువంటి ఒక చంద్రుడిని ఎవరో తింటారేమో, లేకపోతే ఆడిపోయింది, తాకెత్తిపోయిందా అనే ప్రశ్నతో అక్కడ ఆగిపోయారు వాళ్ళు. కానీ ఇవాళ మనం ఆ ప్రశ్నని ఇలా చూడడం లేదు, ఎవరు తిన్నారు అని చూడడం లేదు. ఎలా చూస్తున్నాము? గ్రహణం అనేటువంటి దానికి మనం యాక్సెప్టబిలిటీ ఏంటంటే సైన్స్ ప్రకారమే. ఓకే, సో బికాస్ ఆఫ్ ద ఎర్త్ కవరింగ్ ద సన్ లైట్ ఫాలింగ్ ఆన్ ద మూన్, వీఆర్ నాట్ ఏబుల్ టు సీ ద మూన్. ఎందుకంటే మూన్ అనేటువంటిది కనిపించాలంటే, చంద్రుడి యొక్క వెన్నెల కనిపించాలంటే సూర్యుడి యొక్క కిరణాలే అది మీద పడి అవి రిఫ్లెక్ట్ అయ్యి ప్రతిబింబించుకొని భూమి మీద ఉన్నట్టు మనకు కళ్ళ ద్వారా చేయడం వల్ల మనం వెన్నెలగా చూస్తున్నాము. రకరకాల రోజుల్లో రకరకాల యాంగిల్లో మనం చంద్రుడు చూస్తాం కాబట్టి మనకు ఫేజెస్, చంద్రకళలు వచ్చాయి అనే అవగాహన ఇప్పుడు ఉంది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఒక సిద్ధాంతం, గ్రహణ సిద్ధాంతం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ద థియరీ ఆఫ్ ఎక్లిప్సెస్ కి ఇక డోకా లేదు. థియరీ ఆఫ్ ఎక్లిప్స్ డోకా లేనప్పుడు ఇప్పుడు మళ్ళా పరిశీలన ఎలా చేస్తాడు? ఓహో, గ్రహణం జరిగింది కరెక్టే. ఈ గ్రహణంలో ఉన్నప్పుడు కిరణాల లోపల ఏమేమి ఉందో తెలుసుకుంటాడు. అలాగే సూర్యగ్రహణంలో ఉన్నటువంటి కిరణాలప్పుడు ఏమేమి ఉన్నాయో తెలుసుకుంటాడు. తెలుసుకున్న తర్వాత ఓహో, ఇందులో యూవి రేడియేషన్స్ అంటే ఏమి లేవు, ఇందులో కొత్త రేడియేషన్స్ అంటే ఏమి లేవు, ప్రమాదకరమైన రేడియేషన్స్ ఏమి లేదు అని తెలుసుకున్న తర్వాత ప్రపంచానికి ఆ విషయాన్ని చెప్తాడు. కాబట్టి గ్రహణం వల్ల ఎటువంటి ప్రమాదం లేదని చెప్పిన తర్వాత అదొక థియరీ. అలా క్రమేపీ కొత్త నిజాల యొక్క నేపథ్యంలో, కొత్త నిజాల యొక్క భూతత్వంలో, కొత్త నిజాల యొక్క అర్థాలతో మన ప్రపంచాన్ని చూస్తూ ఉంటాం. కాబట్టి కొత్త విషయాలు అర్థమవుతుంటాయి. మనం ఇప్పుడు మీరు నిలకడగా చూశారనుకోండి, నిలకడగా చూస్తే మన ఊళ్ళో ఉన్నటువంటి విషయం కనిపిస్తుంది. పోతూ చూశారనుకోండి, మన ఊళ్ళో ఉన్నటువంటి విషయమే కాకుండా పక్క ఊళ్ళో ఉన్న విషయము, ఇంకా ముందున్న విషయము, ప్రపంచం గురించి ఎక్కువ అవగాహన వస్తుంటుంది. తద్వారా మాత్రమే విజ్ఞాన శాస్త్రం ఇవాళ పుంకాలుగా విస్తరించి బహుముఖాలుగా విస్తరించిందండి. ఇది సైన్స్ ఉన్నటువంటి లక్షణం. అంటే సైన్స్ ఇప్పుడు కూడా ఒక
పద్ధతి ప్రకారంగా ఫాల్సిఫైబుల్ మెథడ్లో వెళ్ళిపోతుంటుంది. కానీ ఈ అశాస్త్రీయ భావాలు ఈ శాస్త్ర పేరుతో వచ్చేటువంటి ఆ విధంగా కాదు. ఇక్కడ మీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తానండి. ఏంటంటే ఎందుకని ఈ సోకాళ్ళు శాస్త్ర ముసుగుతో ఉన్నటువంటి వాటిని ముందుకంతా ఎందుకు వెళ్ళవు? శాస్త్రీయత వల్ల వచ్చినటువంటి ఒక ఎగ్జాంపుల్, అశాస్త్రీయ వల్ల వచ్చినటువంటి ఒక ఎగ్జాంపుల్ చెప్పినట్టయితే మొత్తం చంతలామలకవుతుంది. ఉదాహరణకి డాల్టన్ అనేటువంటి శాస్త్రవేత్త లేదా కణాదుడు, మన భారతీయ శాస్త్రవేత్త, గొప్ప వ్యక్తి, నో డౌట్ అబౌట్ దట్. పదార్థాన్ని ఇప్పుడు కూడా ఒక వస్తువు ఉందండి, ఉదాహరణకి కూడా పల్లికాయ ఉంది, నేను ఎరగొట్టాను, ఒక ముక్క వచ్చింది, మళ్ళీ ఎరగొట్టాను, ఇంకో ముక్క వచ్చింది, మళ్ళీ ఎరగొట్టాను, ముక్క వచ్చింది, ఎరగొట్టాను, ముక్క వచ్చింది. ఇలా ఒక పదార్థాన్ని ముక్కలు చేసుకుంటూ పోవచ్చు కదా అనేటువంటి ఆలోచన మానవుడికి సహజమైనటువంటి ఆలోచనే. ఇలా ముక్కలు చేసుకుంటూ వస్తే ఎప్పుడోసారి ఇక ముక్కలు చేయలేమేమో, ఇక ముక్కలు చేస్తే ఇంకో ముక్క వస్తుంది కదా, దాన్ని మళ్ళీ ముక్కలు చేస్తే ఇంకా ముక్క రావాలి కదా అని ముక్కలు చేసుకుంటూ పోతే ఎప్పుడోసారి ఇక ముక్కలు చేయడానికి వీలుగానే దశ అంటూ తప్పకుండా ఉండి తీరాలనేది ఒక డిడక్టివ్ కన్క్లూజన్, ఒక అవగాహన, ఒక ఒక తాత్విక అవగాహన, దానికి దోకాలేదు. కాబట్టి అటువంటి ఇక ఏమాత్రము ముక్కలు కావడానికి వీలైనటువంటి అత్యంత సూక్ష్మ భాగాన్ని ఒక కణం అన్నామని చెప్పేసి కణాదుడు అన్నాడు. అటువంటి ఆ కణాలకి ఈయన డాక్టర్ అన్నట్టు ఆయన పేరు పెట్టాడు. వాటిని పేరు ఆటం అన్నాడు. ఆటం అంటే టోమ్ కానిటువంటి అని అర్థం. ఏ అంటే మన తెలుగు కూడా మన వివేకం అంటే తెలివి, అవివేకం అంటే తెలివి తక్కువతనం అంటాం కదండి. అలాగే ఏ పెడుతుంటుంటారు. ఏ పెడితే ఏంటంటే మనకు అది కాదు అనే ఒక వ్యతిరేక పదం, అంటే యాంటోనిమ్ వ్యతిరేక పదానికి వచ్చి ఉంటుంది. అండ్ టోమ్ అంటే మన బయాలజీలో టోమ్ అంటే కటింగ్ అండి, సెక్షన్ చేయడం అనేది టోమోగ్రాఫ్ అంటే ముక్కలు చేసేదాన్ని టోమోగ్రాఫ్ అని ఒక మిషన్ అంటారు. ఆ టోమ్ అంటే ముక్కలు చేయలేనిది అని దాన్ని అన్నాడు. అటువంటి పదాన్ని ఇప్పుడు ఇవాళ సైన్స్ భావిస్తాను అంతే తప్ప కణం అనేటువంటి భావన చేయదు. కణం అంటే మన సెల్ వేరే భావన వస్తుంది. మరి ఆయన కొన్ని సిద్ధాంతాలు చెప్పాడు. ఆ రోజుల్లో అటామిక్ థియరీ అంటే డాల్టన్ అటామిక్ థియరీ చాలా గొప్ప సైన్స్. కానీ ఆ సైన్స్ ఏం చేసింది? సైన్స్ ఉన్నటువంటి ఒక ప్రాథమిక లక్షణం ఏంటి? ఫాల్సిఫైబిలిటీ. నన్ను కావాలంటే తెలుసుకోండి, నన్ను కావాలంటే విమర్శించండి అని చెప్పి ఒప్పుకుంది. కాబట్టి చాలా మంది శాస్త్రవేత్తలు దాన్ని ప్రయోగం ద్వారా చూసేసి నిజమే మరి ఆటమ్స్ ఇప్పుడు ఉదాహరణకు నేను బాట పడుతున్నాను, నాకేం షాక్ పట్టలేదు, దీన్ని పట్టుకున్నా నాకు షాక్ పట్టలేదు. కానీ నేను ఉప్పును కూడా పట్టుకునే షాక్ పట్టలేదు. కానీ ఉప్పును నీడలు వేస్తే కరిగిపోయింది. కరిగిపోయిన తర్వాత నేను ఏదో పొరపాటున ఎక్కడో వేరే మార్గం లోపల నాకు ఎలక్ట్రిసిటీ అనేట్టు తెలిసింది. ఇట్లా ధనావేశ దాన్ని రుణావేశం కలిపాను. పెడితే ఇక్కడేమో ఒక పదార్థం వచ్చింది, ఇక్కడ ఒక పదార్థం వచ్చింది. మరి ఈ పదార్థానికి ఇప్పుడు ఇది ధనావేశం ఒక ఎలక్ట్రోడ్. ఈ ధనావేశం ఎలక్ట్రోడ్ దగ్గరికి ఎవరు పోతారు? రుణావేశం వాళ్ళు వెళ్తారు. అంటే పదార్థంలో రుణావేశాలు ఇల్లు తిరాలి కదా. అలాగే ఇటు సైడ్ కి రుణావేశం రుణ ఎలక్ట్రోడ్, ఇక్కడికి ఎవరు పోతారు? ధనావేశం వాళ్ళు వెళ్తారు. కాబట్టి ధనావేశం రుణావేశం అనేటువంటి ఉప్పులో ఉండి తీరాలి కదా. మరి ఉప్పు న్యూట్రల్ ఎందుకైంది అంటే ఉప్పు మాత్రం న్యూట్రల్, కానీ ఉప్పు లోపల మాత్రం ధనావేశం రుణావేశం అనే రెండు భాగాలు ఉన్నాయి. అంటే అర్థం ఏమిటి అనేది ప్రశ్న వచ్చింది. ఆ ప్రశ్నకు అటామిక్ థియరీ, డాల్టన్ యొక్క అటామిక్ థియరీ ఆన్సర్ చెప్పలేకపోయింది. కాబట్టి కొత్త విషయానికి దారి తీస్తున్నది. అలాగే ఒక పెద్ద మనుషులు ప్రూఫ్స్ అనేటువంటి ఆయన ఏం చేశాడు? మన ట్యూబ్లైట్ ఉంటుందండి. ఆ ట్యూబ్లైట్ దాంట్లో నుంచి ఎలక్ట్రిసిటీ వస్తే ఇటుపక్కకి కొన్ని కణాలు, అటుపక్క కొన్ని కణాలు పోవడం మొదలుపెట్టాయి. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది శాస్త్రవేత్తలకు కొంచెం బేసిక్ సైన్స్ చదువుతున్నాడు కూడా తెలుసు, క్యాథోడ్ తెలుసు అని చెప్పేసి. అంటే పదార్థం న్యూట్రల్ గా ఉన్నా కూడా అటుపక్క పోయేటి ఇటుపక్క పోయేటి వచ్చాయేంటి అంటే మనకు న్యాచురల్ గా డాల్టన్ థియరీ ఫెయిల్ అయిపోయింది. ఓకే, అప్పుడు ఎలక్ట్రాన్ అన్నమాట, ప్రోటాన్ అన్నమాట వచ్చింది. తద్వారా అలా రావడం వల్ల ఇవాళ క్వాంటమ్ మెకానిక్స్ వరకు దారితీసిందండి. అంటే ఒక దాన్ని అక్కడ ఆగిపోకుండా దాన్ని ప్రశ్నించడం వల్ల ముందుకు వచ్చింది. ఒక ఇంపార్టెంట్ ప్రశ్న వేసి మీకు ఇక్కడి నుంచి అది అక్కడికి పక్కకు పోతారండి. ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రూథర్ఫోర్డ్ ఆయన మన గురువు గారు మన జే థామ్సన్, ఆయన ఎలక్ట్రాన్ కంపెనీ ఆయనే. అప్పుడు జే థామ్సన్ ఏం చెప్పారంటే ఆటం లోపల డాల్టన్ చెప్పినట్టుగా అది అభేద్యమే కాదు, అది భేద్యమే.
దాన్ని ముక్కలు చేయొచ్చు. ఆ ముక్కల లోపల రుణ రుణ ఆవేశం ఉన్నటువంటి ముక్కలు ఉన్నాయి, ధనావేశం ఉన్నటువంటి ముక్కలు ఉన్నాయి. రుణావేశం ఉన్నటువంటి ముక్కల పేర్లు ఎలక్ట్రాన్లు, ధనావేశం ఉన్నటువంటి ముక్కల పేర్లు కేంద్రకాలు. ఈ కేంద్రకాలు అనేటువంటి పుచ్చకాయ లోపల మనం తినేటువంటి ఈ వాటర్ మెలన్, నీటి పుచ్చకాయ లోపల మనకు ఎట్లాగే గుజ్జు ఉందో, తినేటువంటి గుజ్జు ఉందో, అటువంటి గుజ్జు మనం ఎర్రగా తింటాం చూడండి, అటువంటి గుజ్జే ధనావేశము. ఆ నల్లగా ఉన్నటువంటి తినేసి పూసి పారేస్తాం కదా, అటువంటి గింజలే ఎలక్ట్రాన్లు అని చెప్పేసి ఆయన చెప్పాడు. ఎందుకు చెప్పాడు? ఆయన అంతవరకు ఉన్నటువంటి ప్రయోగాలు ఏంటంటే, ఈ సోకాల్డ్ ట్యూబ్ లో ఉన్నటువంటి ప్రయోగం లోపల ఈ ధన ఎలక్ట్రోడ్ వైపు వెళ్ళేటువంటి క్యాథోడ్ రేస్ మెల్లగా మాత్రమే ఒక ఫ్యాన్ తిప్పడం మొదలుపెట్టాయి, మెల్లగా మాత్రం తిప్పాయి. ఇటువంటి అపోజిట్ వెళ్ళేది మాత్రం బాగా తిప్పాయి. చిన్నగా ఎవరు తిప్పుతారంటే, కిడ్ ఏం చేస్తాడు, చిన్న చిన్న వస్తువులే తిప్పుతాడు, చిన్న పేపర్నే ఎత్తుకుంటాడు. పెద్దవాళ్ళు ఏం చేస్తాం, పెద్ద పెద్ద వాళ్ళు పెట్టుకుంటాం. అంటే చిన్నగా ఉన్న వాళ్ళు చిన్న స్పేసు, పెద్దగా ఉన్న వాళ్ళు పెద్ద స్పేస్ ఆక్యుపై చేస్తారు. నా చేతిలో మీకు తెలుసు ఇది ఏంటంటే వేరుశనగ గింజ అండి, ఇప్పుడు ఉంది. ఇది వాటర్ బాటిల్ ఉంది. ఈ పెద్దది పెద్ద స్పేస్, చిన్నది చిన్న స్పేస్. కాబట్టి ఆయన ఏమనుకున్నాడు, ఈ ఎలక్ట్రాన్ అనేటువంటి చిన్న స్పేస్ కాబట్టి గింజల్లాగా మన పుచ్చకాయ లోపల గింజల్లాగా ఉండేటువంటివి మన పెద్దగా ధనకరణాలు బాగా పెద్దగా ఎక్కువ చేశాయి కాబట్టి ఈ బుజ్జంతా కూడా అదే చెప్పాడు. కానీ ఆ ప్రయోగం చేశాడు, నిజంలో కాదు. మరి మా గురుగారు యొక్క మాటలు శిరసావహించాలి, గురువుల్ని తల్లి తండ్రి గురువు దైవము, ఆయన మాటలు కాదంటామా అని చెప్పేసి ఆయన ఊరుకుంటుంటే ఏమైంది, అటామిక్ స్ట్రక్చర్ అక్కడ ఆగిపోయినది. ఆయన ప్రయోగం చేశాడు. ఎందుకు ప్రయోగం చేశాడు? ఆ విషయాన్ని తప్పు అని రుజువు చేయడం కోసంగా గోల్డ్ లీఫ్ అనే ఎక్స్పెరిమెంట్ చేశాడు. చేయడం ద్వారా పూర్తి వ్యతిరేక లక్షణాలు వచ్చాయి. అంటే ఎలక్ట్రాన్ అనేటువంటివి తక్కువ స్థలంలో ఉండవు, అదే ఎక్కువ స్థలంలో ఉంటాయి. ఈ ధనావేశం మాత్రమే తక్కువ స్థలం ఉంటుంది చెప్పేసి రుజువైంది. ఆయన మళ్ళీ పుస్తకం చెప్పాడు, ఇట్లా మన సూర్యుడి చుట్టూ గ్రహాలు అయితే ఎలాగైతే తిరుగుతుంటాయో అలా ఈ ఎలక్ట్రాన్ కూడా తిరుగుతుందని చెప్పేసి ఆయన చెప్పాడు. ఉదాహరణకి ఇది ఇది ధనావేశం ఉంటే దీని చుట్టూతా ఎలక్ట్రాన్ తిరుగుతున్నాయని చెప్తున్నాడు. కానీ ఒక పెద్ద ఆయన మ్యాక్స్వెల్ ఆయన ఏదైనా సరే ఒక రుణ ఆవేశం ఉన్నటువంటి కణాలు తిరుగుతున్నప్పుడు రేడియేషన్ రావాలని చెప్పన్నాడు. ఆ రేడియేషన్ రావాలంటే అది ఎనర్జీ పోవాలి, అంటే ఆటము ధ్వంసం కావాలి అని చెప్పేసి ఒక సూత్రం వచ్చింది. అంటే అటువంటి అంటే రూథర్ఫర్డ్ చెప్పినటువంటి గ్రహ నమూనా కూడా ఫ్యాక్టరీ మోడల్ కూడా తప్పయింది. ఆ తప్పైనా కూడా మళ్ళా కొత్త అని దాచేసింది. బోర్ మోడల్ వచ్చింది, ఆ తర్వాత మళ్ళా ఐన్స్టీన్ మోడల్ వచ్చాయి, మళ్ళీ క్వాంటమ్ సిద్ధాంతం వచ్చింది. ఇలా తాను ఎప్పటికప్పుడు ఒక ఎలాగైతే బల్లి, ఎలాగైతే తేలు, ఎలాగైతే పాము కుబుసు విడుచుకుంటూ తన కొత్త రూపాన్ని సంతరించుకుంటుందో అలా శాస్త్రం కూడా ఎప్పటికప్పుడు తనలో ఉన్నటువంటి పరిమితుల్ని వదులుకొని కొత్త అంగులతో, కొత్త ఆర్భాటాలతో, కొత్త నైపుణ్యాలతో విస్తరిస్తూ వస్తుంది. అందువలన ఇవాళ సైన్స్ అనేటువంటిది లేకుండా మన ప్రపంచాన్ని ఊహించలేకపోతున్నాం. ప్రతి ఒక్క రంగంలోకి సైన్స్ విస్తరించింది. కానీ ఇంతకుముందు నేను చెప్పినటువంటి ఎగ్జాంపుల్ ప్రకారంగా అది నిజంగా శాస్త్రం పేరుతో వస్తున్నటువంటి అశాస్త్రీయ భావాలకు ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాం. ఉదాహరణకి మనకు ఇంతకుముందు హాస్పిటల్ ఎగ్జాంపుల్ చెప్తాం. అవయవ మార్పిడిలో నిజంగానే ఒక మానవ శరీరానికి తలను పెట్టడం అంతవరకు సైన్స్. తల అనేటువంటి ఒక శరీర భాగము ఒప్పుకున్నాము, మానవుడు కూడా శరీర భాగం ఒప్పుకున్నాము. ఆయన అబ్బాయి మిగతా విషయాలు వదిలేద్దామండి. ఇప్పుడు మనం ఏదో అస్తిత్వానికి నాస్తికత్వానికి ఉన్నటువంటి చర్చ కాదు ఇది. ఏదో నాస్తిక సమాజము, తర్వాత మతతత్వానికి మతానికి నాస్తికత్వానికి వస్తున్నటువంటి చర్చ కాదు ఇది. మానవ వికాస వేదిక నాకు ఇచ్చిన టాపిక్ ఏంటంటే సైన్స్ పద్ధతికి వద్దాం. నేను అప్పుడు ఆమె ఎలా పసుపు ముద్దను, ఆమె పసుపు ముద్దల నుంచి ప్రాణం ఎలా వస్తుందండి, తర్వాత కాబట్టి ఆమె బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేస్తూ ఉంటే ఈ బాలుడు ఎలా కాపలా కాస్తాడు, వాడికి తెలివితేటలు ఉంటాయా, వాడు రక్షించగలుగుతాడా, సూర పట్టుకోగలుగుతాడా, పిల్లవాడు కదా అని చెప్పి రకరకాల వాదనలు మనం పెట్టుకోవచ్చు. ఆ వాదనలు చెప్పాలి. అవన్నీ కూడా ఆ మతంలో ఉన్నటువంటి కొన్ని ఏంటంటే సమ్ కైండ్ ఆఫ్ ఇర్రిలవెంట్ థింగ్స్, లేకపోతే వాటిని ఆన్సర్ చెప్పలేని కొన్ని ఉంటాయి. వాటి జల్లు పోవట్లేదు. సైన్స్ పదాన్ని వాడదాం. ఓకే, వచ్చాడు ఈశ్వరు గారు వచ్చారు, తన భార్యను పరామర్శించేసి
విషయం తెలిసి అనుభవం చెప్పడానికి వచ్చాడు. వచ్చినప్పుడు ఈడు పిల్లగాడు అడ్డం వచ్చాడు. మనం మనలాగానే తన మామూలు మానవ శరీరం పెట్టుకునే ఉన్నాడు. పెడితే వీళ్ళు పోవడానికి లేదు, నువ్వు అని చెప్పేసి అన్నాడు. తర్వాత నువ్వు నన్ను పోనేవో అని చెప్పేసి ఆ కోపానికి వచ్చేసి తనను రిగ్గాడు. తనను చేస్తే అప్పుడు ఆమె లోపలికి బయటకు వచ్చేసి, అయ్యో మన పిల్లవాడేనండి, మరి మీరు చంపారు ఏంటంటే, అయ్యో అట్లా అని చెప్పేసి పక్కన ఏనుగు ఉంటే ఆ ఏనుగు తలకి ఆ తల తీసుకొచ్చేసి ఇది పెట్టాడు అనుకుంటాం. కానీ సైన్స్ లో దీన్ని ఒక శాస్త్రం లాగా ఈ తలని పెట్టి అంటించడం వల్ల ఇవాళ విఘ్నేశ్వరుడు, గజాననుడు, గజముఖధారి వచ్చాడు చెప్పేసి బ్రహ్మాండంగా ఇవాళ భారతదేశం అంతా కూడా వినాయక చవితి వచ్చినట్టయితే ఆ యొక్క డైటీని, ఆ యొక్క దైవ ముఖాన్ని, ఆ దైవ బొమ్మని చాలా చాలా విశ్వాసంతో, చాలా చాలా నమ్రతతో పూజిస్తూ ఉన్నారు. కరెక్టే. పెళ్లిళ్ళప్పుడు మీకు తప్పకుండా తాట మీద ఆ బొమ్మ కనిపిస్తుంది. కరెక్టే. అదంతా నమ్మకాలు, ప్రజల యొక్క నమ్మకాలని, ప్రజలకు ఉన్నటువంటి మతత్వ భావాలని మనం వాళ్ళ ప్రశ్నించేటువంటి వ్యవహారం లేదు. అది వాళ్ళ నమ్మకం వాళ్ళకి. కానీ అదే నమ్మకాన్ని ఒక సైన్స్ గా చేస్తున్నప్పుడు, అది సమాజంలోకి నెట్టబడుతున్నప్పుడు తప్పకుండా మనం దాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ సైన్స్ ఏంటంటే, మరి ఏనుగు ముఖాన్ని మనిషి ముఖానికి అంటించడం ఎందుకు? పక్కనే నరికినటువంటి తల మనిషి తల ఉంది కాడా, కాబట్టి ఆ జీవాన్ని ఆ తల తీసుకొచ్చి పెట్టుకోవచ్చు కదా అనేటువంటి వల్ల లాజిక్. నేను ఆ లాజిక్ కూడా పదర్చుకోలేదు. అది కూడా మతం కావచ్చు. తర్వాత ఒక ఏనుగును ఎందుకు చెప్పాడు? అది ఒక రకంగా చెప్పాలంటే వైల్డ్ లైఫ్ వైలేషన్ కదా. ఇవాళ పర్యావరణ వాళ్ళు, అటవీ శాఖ వాళ్ళు వచ్చినప్పుడు జైలు పెడతారు మామూలుగా అయితే. మరి అటువంటి జైలు పెట్టాల్సిన దాన్ని ఈశ్వరుడుకు, అంత మహనీయుడు, అంత దేవుడు అని తెలియదా ఒక జీవిని కాపాడడం కోసంగా ఇంకో జీవిని చెప్పాలి అని చెప్పేసి కూడా అది కూడా ప్రశ్నించారు. ఇష్యూ ఏంటంటే ఇక్కడ ఇది ఫాల్సిఫైబుల్ అవునా కాదా? నువ్వు ఫాల్సిఫైబుల్ అయిపోతున్న సైన్స్ అది, లేకపోతే మాట్లాడద్దు. ఇది క్లోనింగ్, తర్వాత మాకు అప్పుడే అవయవ మార్పిడి తెలుస్తుంది అని సైన్స్ పదార్థాలను వాడద్దు. ఈ ఆర్గాన్ ప్లాంటేషన్ అనే పదాలు వాడకూడదు. ఎందుకంటే సైన్స్ ఎప్పుడు కూడా తనను ప్రశ్నించబడుతుంది. ప్రశ్నకి అది ఆహ్వానిస్తుంది, ఛాలెంజ్ చేస్తుంది. వీళ్ళప్పుడు మన ఛాలెంజ్ ఏంటి? ఆయన ఏమంటే, ఏనుకున్నటువంటి రక్తం మనిషికున్న రక్తం ఒకటేనా? ఎలా? ఆ తర్వాత ఏనుగు మెదడు మనిషికున్న మెదడు ఒకటేనా? మనిషి మెదడు ఎలాగైతే ఆలోచిస్తుందో ఆ రకంగా ఏనుగు మెదడు ఆలోచిస్తుందా? ఏనుగుకి మెదడు గుండెను, మనిషి యొక్క గుండె నడపలుతుందా? ఏనుగు మెదడు నాలుగు కాళ్ళ నడపడానికి తనకి ఆస్కారం ఉంది. ఏనుగు మెదడుకి తొండాన్ని ఉపయోగించే లక్షణం, లేకపోతే చెవులను చేటలాగా చెవులు ఉపయోగించే లక్షణం ఉంది. అంతేగాని ఓ మానవ శరీరం ఉన్నటువంటి ఒక మన విగ్రహంతో పెళ్లి కూడా అవుతుంది. ఆయన ఏనుగు మొహం వచ్చిన తర్వాత పెళ్లి కూడా అవుతుంది. అంటే మీకు తెలుసు, ఏవి మనకు ఈస్ట్రోజన్, తర్వాత ఆండ్రోజన్ అటువంటి హార్మోన్స్ రావాలన్నా కూడా, మగవాడికి శుక్రకణాలు రావాలన్నా కూడా అవి హైపోథలామస్ ఉన్నటువంటి కొన్ని కణాల ద్వారా, హార్మోన్ ద్వారా మనకు వస్తుంది. అటువంటి హార్మోన్ల ద్వారా, ఏనుగు యొక్క హార్మోన్ ద్వారా మనిషి యొక్క శుక్రకణాలు విడుదలవుతాయా? మనిషి యొక్క శుక్రకణాల్లో అలాగే అటువంటి శుక్రకణాలని ఒక స్త్రీలోకి జొరిపించినట్టయితే ఆమె పిల్లలు పడతారా? ఇవన్నీ కూడా సైన్స్ అడుగుతుంది. ఒక్క మాట కూడా సైన్స్ లో వ్యతిరేకం ఉంటే దాన్ని మొత్తం కొట్టిపడేస్తాడు. అదే రూథర్ఫర్డ్ నోబెల్ వచ్చింది, కానీ ఒకే ఒక విషయాన్ని అది కాపాడకపోయింది. ఇఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ రివాల్వింగ్ అరౌండ్ ఆటమ్, ఇట్ ఈస్ టేకింగ్ ఏ సర్క్యులర్ పాత్. ఇప్పుడు టేకింగ్ ఏ సర్క్యులర్ పాత్, ఇట్ హాస్ టు యాక్సిలరేట్ చేసేటువంటి ఒక ఎలక్ట్రికల్ కణము తప్పకుండా రేడియేట్ చేయాలి. రేడియేట్ చేసి ఎనర్జీ పోవాలి. ఎనర్జీ పోతే తను తిరగడానికి శక్తి పోతుంది. తిరగడానికి శక్తి పోతే అది మళ్ళీ తిరిగి అంటే న్యూక్లియస్ లోపల పడిపోయి అది ధ్వంసమైపోవాలి. కాబట్టి ఆటంకి బతికేటువంటి లక్షణం సతగా లేదు, నువ్వు చెప్పిన ఫార్ములా ప్రకారంగా అనేటువంటి ఒక విషయాన్ని మాత్రం అది కాపాడలేకపోయింది. అదర్వైజ్ ఇట్ హాస్ ఎక్స్ప్లెయిన్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్. 99 విషయాల్ని రూథర్ఫర్డ్ అటామిక్ థియరీ ఎక్స్ప్లెయిన్ చేయగలిగింది, కానీ ఒక్కదాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. అందువల్ల రూథర్ఫర్డ్ మోడల్ పూర్తిగా అది తప్పు అని విజ్ఞాన శాస్త్రం ఘోషిస్తా ఉంది. కానీ ఇక్కడ ఒక్క విషయం తప్ప, అంటే ఒక జీవంతో ఉన్నటువంటి ఒక ముఖాన్ని జీవంతో ఉన్నటువంటి ఒక ముండానికి అతికించడము అనేటువంటి తప్ప
ఎన్నో ఎన్నో విషయాల్ని ఈ ఈ సోకాల్ వార్త ఒప్పుకోలేదు. కాబట్టి దానికి అవగాహన లేదు. కాబట్టి తప్పకుండా అది అశాస్త్రీయత అని మనం చెప్పుకోవాలి. ఇలా మీరు దేనికైనా చెప్పండి. ఉదాహరణకి ఈ ఓం అనేటువంటి దాన్ని వచ్చిన, అలాగే పసుపు, మీరు పసుపు అంటున్నారు కదా, పసుపు యాంటీబయాటిక్. పసుపు యాంటీబయాటిక్ అనేటువంటి ఇప్పుడు తెలిసింది. మీకు పసుపు యాంటీబయాటిక్ అని అప్పుడు ఎలా తెలుస్తుంది? పసుపులో ఉన్నటువంటి ఒకనొక మూలక ఒకనొక మాలిక్యూల్ని, అణువుల్ని ఇవాళ దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసేసి, అంటే ఎక్స్ట్రాక్ట్ అంటే నేను ఇప్పుడు ఇది సైన్స్ టెక్నికల్ టాక్ కాదు కాబట్టి మీకు ఒకటి చెప్తున్నాను, కాబట్టి ఎక్కువ మూలాలకు పోనండి. పసుపులో ఉన్నటువంటి లక్షణాల్లో మన కంటికి కనిపించినటువంటి ఒక మాలిక్యూల్ తీసుకొచ్చి ఆ మాలిక్యూల్కు మాత్రమే యాంటీబయాటిక్ లక్షణాలు తెలుసుకున్నారు ఇవాళ ఆధునిక విజ్ఞాన శాస్త్రంలో. అది తెలుసుకోవడం కోసం ఎంతో ఎంతో గొప్ప గొప్ప ఎలక్ట్రానిక్ పరికరాలు అవసరమైనాయి. క్రోమటోగ్రాఫ్స్, ఎన్ఎంఆర్లు, ఏఎస్ఆర్లు, తర్వాత అట్లాగే ఐఆర్లు, యూవీ స్పెక్ట్రోఫోటోమీటర్స్, ఇలా ఎన్నో రకాలైనటువంటి అన్ని చేతి తప్ప ఇవాళ దానికి ఉన్నటువంటి ఆ లక్షణాలు కనుక్కోలేకపోయాము. ఇటువంటి లక్షణాలు లేనటువంటి ఆ రోజుల్లో ఎలా వీలైంది అనేటువంటిది ఆ ప్రశ్నకు సమాధానం పొందలేదు. వాళ్ళు ఉన్నట్లయితే ఎందుకని మరి వాళ్ళ జనం 30% 30 ఇయర్స్ మాత్రం ఎందుకుంది? తర్వాత ఆవరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే మానవుడి యొక్క సగటు ఆయుర్దాయము 1900 సంవత్సరంలోనే గ్లోబల్ గా కేవలం 30 ఇయర్స్, ఇండియాలో 25 సంవత్సరాలు. 25 సంవత్సరాల తర్వాత ఇండియాలో ఎవడైనా సరే బతికాడంటే వాడు చాలా 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 అంటే లక్ అనుకోవాలి. అంటే లక్ అనే మాట నేను సైన్స్ లో వాడకూడదు, అంటే ఛాన్స్, ఒక ర్యాండమ్ ఛాన్స్ కింద లెక్క. ఆ ర్యాండమ్ ఛాన్స్ తో మాత్రమే 20 సంవత్సరాల తర్వాత బతికి పట్టగట్టేవాడు. ప్రపంచవ్యాప్తంగా కేవలం 30 సంవత్సరాలు ఉండేవాడు. మరి ఆ రోజుల్లో ఇంత వైద్య శాస్త్రము, ఆ రోజుల్లో ఇంత ఆధునిక శాస్త్రం ఉన్నప్పుడు ఇవాళ 80 సంవత్సరాలు గ్లోబల్లీ, 70 సంవత్సరాలు ఇండియాలో ఇది సగటు ఆయుర్దాయం. ఎందుకు వీలైంది? ఆధునిక విజ్ఞాన శాస్త్రాల వల్ల వ్యవస్థ వీలైంది. అటువంటి వీలైనటువంటి పరిస్థితి అప్పుడే ఉంటే ఇటువంటి దుర్దశ ఎందుకు వచ్చింది అనేది మనం ప్రశ్నించవచ్చు. తర్వాత చివరగా ఒక మాట ఆ విషయం చెప్పేసి ఇక్కడ మీకు నేను చెప్తానండి. అదేంటంటే ఒకవేళ నిజంగానే ఈ సోకాళ్ళు తోరణాల్లో మామిడాకులు కట్టడం వల్ల మీకు ఆక్సిజన్ వస్తుందంటే, మామిడాకులకు ఆక్సిజన్ ఇవ్వాలంటే ఏమి కావాలి? నీళ్లు కావాలి. ఓకే, గాలి లోపల కార్బన్ డైఆక్సైడ్ ఉంది, కరెక్టే. కార్బన్ డైఆక్సైడ్ ని మామిడాకులు, అరిటాకులు పీల్చుకుంటాయి, కరెక్టే. మరి అరిటాకులు, మామిడాకులు కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ ఇస్తున్నాయా? ఆధునిక విజ్ఞాన శాస్త్రం ఏం చెప్పిందంటే, కిరణజన సమీకరణ నుంచి వచ్చేటువంటి ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుందంటే అది కార్బన్ డైఆక్సైడ్ నుంచి వచ్చింది కాదు. CO2 లో కూడా O2 ఉంది, H2O లో కూడా O ఉంది, ఆక్సిజన్ ఉంది. మరి ఎవడి బిడ్డ మనం మన కిరణజన సమీకరణ ద్వారా వచ్చేటువంటి బయటకు వచ్చేటువంటి ఆక్సిజన్ ఎవరి బిడ్డ? కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ ద్వారా వచ్చిన బిడ్డనా, లేకపోతే H2O లో ఉన్నటువంటి ఆక్సిజన్ ద్వారా వచ్చిన బిడ్డనా అని ఆరాధిస్తే మీకు ఆధునిక విజ్ఞాన శాస్త్రం చెప్తుంటే నీళ్ల ద్వారా, నీళ్ల లోపల ఉన్నటువంటి ఆక్సిజన్ మాత్రమే కిరణజన సమీకరణ నుంచి వచ్చినట్టు బయటకు వచ్చేటువంటి ఆక్సిజన్ తప్ప కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ పూర్తిగా గ్లూకోజ్ లోకి వెళ్ళిపోతుంది. ఆ C6 H12 O6 అన్నా కదండి, ఆ O6 ఎవరే అంటే కార్బన్ డైఆక్సైడ్ అన్నటువంటి ఆ O అన్నట్టు. అంటే కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ ఒక ముక్క కూడా బయటకు రాదు, గాలిలోకి రాదు. మనం పీల్చేటువంటి గాలి, మనం పీల్చేటువంటి ఆక్సిజన్ ఎవరి నుంచి వచ్చిందంటే నీళ్ళ నుంచి వచ్చింది. మరి ఈ అరిటాకులకి మీరు కట్ చేసేసి, అరిటాకులు కట్ చేసేసి తోరణాలు కట్టావు కదా, అరిటాకులు కట్ చేసి తోరణాలు కట్టిన తర్వాత ఆ తోరణాలు నీళ్ళు అనేది ఇచ్చాయి. నీళ్లు లేకపోతే మరి కార్బన్ నీళ్ళు లేకపోతే అసలు నీళ్లు కూడా వన్ ఆఫ్ ద రియాక్టెంట్స్ కదా, అన్నప్పుడు కిరణజన సమీకరణ ఎలా జరుగుతుంది అనే ప్రశ్నకి వాళ్ళకి జవాబు లేదు. కానీ సైన్స్ నేను చెప్పినట్టుగా ఒక్క దానికి కూడా సమాధానం చెప్పలేకపోతే అది పూర్తిగా అది అంగీకరించబడదు. కాబట్టి కేవలం పడిగుడ్డు పదాలతో మాత్రమే సైన్స్ గా చెప్తున్నారు. చివరిగా ఒక మాట చెప్తానండి. ఇవాళ అప్పుడు సైన్స్ కాంగ్రెస్, ముంబైలో జరిగిన సైన్స్ కాంగ్రెస్ లో ఒక పెద్ద మనిషి గతంలోనే మనకు ఈ విమానాలు వచ్చేవి, అన్నాంతర చలనం కూడా జరిగేది, ఇంటర్ ప్లానెటరీ అంటే ఒక గ్రహం నుంచి ఇంకో గ్రహానికి వెళ్ళేటువంటి విమానాలు కూడా వాళ్ళు ఉన్నాయని చెప్పి చెప్తూ ఆయన మరి ఎటువంటి ఇంధనాన్ని వాడారండి? ఇంధనం వాడాలంటే అంటే ఏదైనా సరే ఒక పని జరగాలంటే శక్తి కావాలి. శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఇంధనాన్ని వస్తుంది. ఆయన ఏం చెప్పాడంటే ఆ ఇంధనాలు ఏంటంటే గోవు పేడ, తర్వాత అంటే నీళ్లు, తర్వాత గోమూత్రము, ఇది ఇలా కలిపితే ఇలా కొన్ని ఫార్ములాలు అని చెప్పాడండి.
చెప్పినప్పుడు ఒక వస్తువు పైకి సూర్యులోకి వెళ్ళాలంటే భూమికి తర్వాత నీరెస్ట్ మనకు ప్లానెట్ ఏంటండి నీరెస్ట్ ప్లానెట్, ఇటు పోతే వీనస్, అటు పోతే మార్స్ ఉంది. మరి అక్కడికి వెళ్ళాలంటే మీరు సూర్యుల నుంచి వెళ్ళాలి. సూర్యుల నుంచి వెళ్ళాలంటే మీరు చెప్పేటువంటి గోవు పేడ అవి నుంచి శక్తి రావాలంటే ఏం కావాలి? ఆక్సిజన్ కావాలి. ఎందుకంటే అవి ఆక్సిజన్ తో మండేటువంటి ఇంధనాలు. మన వంటింటి లోపల బొగ్గు మండినట్టుగానే, వంటింటి లోపల గ్యాస్ పొయ్యి మండినట్టుగానే, అలాగే మనం పల్లెటూళ్ళ లోపల కలప వంట చెరుకు మన ఫైర్వుడ్ వాడతారు కదా, అది మండాలంటే గాలిలో నుండి ఆక్సిజన్ కావాలి, అంతేగాని న్యూక్లియర్ ఎనర్జీ కాదు. మరి అన్నప్పుడు ఈ సూర్యులో ఆక్సిజన్ లేదు కదా, గాలి లేదు. మరి ఈ ఆవు పేడ ఎటువంటి ఆక్సిజన్ తీసుకొని అది నాజిల్ ద్వారా దహన వాయువుని పంపించడం ద్వారా న్యూటన్ థర్డ్ లా ప్రకారంగా పైకి వెళ్ళింది అంటే దానికి సమాధానం లేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే చివరి విషయము, విమానాల స్థాయికి వెళ్లే వాళ్ళు రైలు లేకుండా, ఇప్పుడు మనం ఆధునిక విద్యాశాస్త్రం చూద్దామండి. 18th సెంచురీలోనే మనకు ఈ జేమ్స్ వాట్ అనేటువంటి వ్యక్తి మనకు ఆవిరి యంత్రం కనుక్కున్నారు. 19th సెంచురీలోనే మన ఇండియాలో కానివ్వండి, వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ పరిపాలన కానివ్వండి, ఇంగ్లాండ్ కానివ్వండి, ప్రపంచంలో రకరకాల దేశాలు కానివ్వండి ఇవి రైలు మార్గాలు వచ్చాయి. అలాగే మామూలుగా వాడుకుంటూ ఆవిరి యంత్రం వాడుకుంటూ ఈ చిన్న చిన్న రైలు మనం ఏమంటే లారీలు లాంటివి అంటే వాహనాలు, స్వయంచోదక వాహనాలు అంటే ఆటోమొబైల్స్ వచ్చాయి. అంటే ఆటోమొబైల్ పోవాలంటే రాళ్ల మీద పోలేవు, రోడ్లు ఉండాలి. మరి ఈ రోడ్లన్నీ ఏమండి, పాతకాలంలో రోడ్లన్నీ ఏమైనాయి? భూకంపాలు వచ్చేసి తుఫాను వచ్చి పోయిన అనుకున్నాం. మరి రైలు కట్టలేమై? రైలు కట్టలు లేకుండా, రైలు కట్టలు వచ్చిన తర్వాత విమానాలు వచ్చాయి ఆధునిక విజ్ఞాన శాస్త్రం ప్రకారంగా. మీరేమన్నారు? అవాళ్ళు ఆల్రెడీ విమానం అన్నప్పుడు రైలు మార్గాలు ఏవి? రైలు మార్గాలు లేకుండా ఎలా వీలైంది? కాబట్టి ఇటువంటివి కేవలం ఒక కట్టుకథలు. ఎందుకంటే రైలు మార్గాలు కనిపిస్తాయి భూమి మీద, రోడ్లు కనిపిస్తాయి భూమి మీద, అవి చూపించలేరు. కానీ విమానాలు ఉన్నా చెప్పొచ్చు. ఎందుకు విమానాలు చెప్పొచ్చు? గాలి లోపల ఏముండవు, రోడ్లు ఉండవు, విమానాలు ఏదాలు వెళ్ళాలంటే అదో ఇట్టి చెట్టు వెళ్ళాలంటే అనే ఒక గాలి మాట చెప్పొచ్చు. కానీ గాలి మాటలు చెప్పుకుంటూ బతికేటువంటి వ్యవహారం అది. కాబట్టి మిత్రులారా, ఇలా సైన్స్ యొక్క పదాలు వాడుకుంటూ అశాస్త్రీయ భావాన్ని పెంపొందించేటువంటి అవకాశాలు చాలా మందికి ఉన్నాయి. ఇవాళ బాగా జరుగుతుంది. చూడండి సైడ్ లో ఇప్పుడు ఈ అబ్జర్వేషన్, క్వశ్చన్, హైపోథెసిస్, ఎక్స్పెరిమెంట్, అనాలిసిస్, కంక్లూజన్ థియరీ. మళ్ళీ ఈ కంక్లూజన్ యొక్క నేపథ్యంలో మళ్ళా అబ్జర్వేషన్ మళ్ళీ నడుస్తుంది. ఇక్కడ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ ఇది బొమ్మను చూపించేసి ఏ వ్యక్తిని అడిగినా కూడా, బాగా చదువుకున్నటువంటి వ్యక్తిని అడిగినా కూడా ఏం చూస్తున్నారండి అంటే ఏం చెప్తారండి? మన మూర్తి గారు చెప్పండి, ఏం చూస్తున్నారు మీరు ఈ స్క్రీన్ మీద? మూర్తి గారు ఎన్ని ఉన్నాయండి ఇక్కడ? ఇప్పుడు 4 కనపడుతున్నాయి. 1 2 3 4. ఒక వైట్, ఆరెంజ్ కలర్, వైట్ కలర్, బ్లాక్ అండ్ ఓకే మేబీ సమ్ బ్రౌన్ కలర్ ఇది ఉంది అనుకోండి. కనీసం 4 జాకీలు ఉన్నాయి కాబట్టి 4 ఆర్స్ ఉన్నట్లు లెక్క. ఇది ఈ రకంగా బొమ్మను చూపించేసి వీటిని నమ్మంటే మూర్తి గారు కానివ్వండి, నేనైనా కానివ్వండి, ఎవరైనా సరే అవి ఆస్తులు అనుకుంటారు, గుర్రాలు అని అనుకుంటారు. కానీ ఒక్క విషయంలో తప్పు వచ్చినా కూడా దాన్ని సైన్స్ గా అంగీకరించదు. ఒక్క విషయంలో కూడా ఈ హార్స్ కాదు అని మనం నిరూపించగలిగితే అది హార్స్ కావడం లేదు. ఏంటంటే ఒక గుర్రం, నిజమైన గుర్రం. ఇవాళ మీరు గుర్రాలు చాలా మంది చూస్తారు, పాత గుర్రాలైనా కొత్త గుర్రాలే. గుర్రాలు దౌడు తీస్తున్నప్పుడు మాత్రం గుర్తుపెట్టుకోండి, అవి చూసారు నేల ఎక్కడుంది, పైన కాళ్ళు ఉన్నాయంటే లంఘిస్తా ఉంది అన్నట్టు. అంటే మామూలుగా ఎగిరింది అన్నట్టు. గుర్రం ఎగిరింది అన్నట్టు. గుర్రం ఎగిరినప్పుడు, లంఘించినప్పుడు అంటే పరుగు తీసినప్పుడు ముందర కాళ్ళు ముందరకి, వెనక కాళ్ళు వెనక్కి పెట్టదండి. కప్పలు పెడతాయి రకంగా. కప్పలు హాపింగ్ అంటారు, కప్పలు గెలుతున్నట్టు కదా. కప్పలు గెలుతున్నప్పుడు కప్ప యొక్క ముందర కాళ్ళు ముందరకి, వెనక కాళ్ళు వెనక్కి వెళ్తాయి. కానీ గుర్రము ఎప్పుడైనా సరే ప్రయాణిస్తున్నప్పుడు బాగా ఇట్లా దౌడు అంటే గుర్రపు స్వారీ అంటే బాగా స్పీడ్ గా, అంటే మనం ఇట్లా పందాల్లో చేస్తున్న గుర్రపు స్వారీ, అటువంటి పందాత్మకంగా దౌడు తీస్తున్నప్పుడు గుర్రాలు మాత్రము ముందర కాళ్ళని వెనక్కి, వెనక కాళ్ళు ముందర పెడతాయి. ఇక్కడ చూసారా, వెనక కాళ్ళు వెనక్కున్నాయి, ముందర కాళ్ళు వెనక్కున్నాయి. అలా కాకుండా ముందర కాళ్ళు వెనక్కి, వెనక కాళ్ళు ముందరకి ఇలా వస్తాయండి. ఇలా రావాలి. ఇట్లా చూసారా, ఈ బొమ్మ ప్రకారం రావాలి. ఇక్కడ చూసారా, ఈ బొమ్మ ప్రకారం రావాలి. అంటే
ముందర కాళ్ళని ఇట్లా ముందర కాకుండా వెనక కాళ్ళని వెనక కాకుండా వెనక కాళ్ళు ముందరకి ముందర కాళ్ళు వెనక్కి ఇలానే ఉంటుంది గుర్రం. కాబట్టి ఇది గుర్రం కాదు. కానీ మనకేమనిపిస్తుంది, గుర్రము రూపంలో ఉన్నటువంటి ఒకనొక దాన్ని చెప్తుంది. అంటే గుర్రం అనేటువంటి దాన్ని ఒక శాస్త్రము, కానీ అశాస్త్రీయత ఉంది ఇక్కడ. అలాగే ఈ శాస్త్రం పేరుతో చేస్తున్నటువంటి అశాస్త్రీయ భావాల దగ్గర ఎక్కడో చోటగా చాలా చోట్ల అశాస్త్రీయత నిండి ఉంటుంది. అది పట్టుకున్నప్పుడు మనం దాన్ని అది అశాస్త్రీయతగా మూఢనమ్మకంగా యాంటీ సైన్స్ కొట్టి పారేయచ్చండి. మీరు ఒక ఎగ్జాంపుల్ అడగండి, నేను చెప్తాను దీన్ని ఇలా అంటున్నారండి, శాస్త్రం అంటున్నారండి అంటే నేను 10 రకాలుగా అది శాస్త్రానికి ఎటు లమ్మదో నేను మీకు చెప్పగలుగుతాను. ఇది విషయం. ఇక్కడ చూసారా, ఇక్కడ మీకు ఈ గుర్రం యొక్క కాళ్ళు ఇట్లా త్రికోణం ఇట్లా వెడల్పోయింది, ఈ గుర్రం కాళ్ళు ఇట్లా కుర్చిపోయినాయి. అంటే ఇది వి షేప్ లో ఉంది, ఇదేమో ఏ షేప్ లో ఉంది. ఇది కాబట్టి ఏకి వికి ఎంత తేడా ఉందండి. ఏ మొదటి అక్షరము, వి అనేది ఆల్మోస్ట్ లాస్ట్ అక్షరం. ఎంత తేడా ఏకి వీకి ఉందో అంత తేడా ఈ గుర్రాలకి ఉంది. కాబట్టి అశాస్త్రీయతకి శాస్త్రం పేరుతో ఇప్పుడు చూస్తే ఇది గుర్రంలాగా ఉంది, ఇది గుర్రమే, కానీ ఇది నిజమైన గుర్రం, ఇది నిజమైన గుర్రం ఇది కాదు. గుర్రం పేరుతో గుర్రంలాగా మనల్ని భ్రమింపజేస్తున్నటువంటి ఒక వెధవ గుర్రము, ఒక దొంగ గుర్రము, లేదా ఒకనొక మోసపుకారి గుర్రపు బొమ్మ తప్ప ఇది నిజం గుర్రం కాదు. ఇది గుర్రం బొమ్మ కాదు, ఇది నిజమైన గుర్రం. కాబట్టి నిజమైనటువంటి సైన్స్ కి నిజం కాని సైన్స్ తేడా ఉంది. ఇటువంటి విషయాలు ఈ బొమ్మ కూడా చాలా సార్లు మీరు చూసే ఉంటారు. ఇవాళ మీకు ఇక్కడ పైన ఒక ఎరుపు లైను, మధ్యలో ఒక ఎరుపు లైను, కింద ఒక ఎరుపు లైన్ ఉన్నాయండి. ఈ 3 ఎరుపు లైన్లో ఏది పెద్దది ఏది చిన్నది అంటే ఆ మాత్రం తెలియదా? మా సైన్స్, మా పాతకాలపు వైదిక్ మ్యాథమెటిక్స్, అలాగే మా పురాణ గ్రంథాలు అన్ని చెప్తాయి, ఈజీ కదా. మధ్యలో ఉన్నటువంటిది అత్యంత పొడవైంది, కింద ఉన్నటువంటిది మధ్యలో ఉన్నట్టు పొడవైంది, అత్యంత చిన్నది ఈ మైలు ఉన్నది అని చెప్తారు. మరి దానికి అక్కడ ఆగిపోతే నిజమే కదా, అందరికి అదే అనిపిస్తుంది. మీరు కూడా మీకు ఉన్నటువంటి మన మానవ వికాస వేదిక సభ్యులు కానివ్వండి, ఈ బొమ్మలు చూస్తున్నటువంటి అందరూ కూడా నిజంగానే మధ్యలో ఉన్నటువంటి ఎరుపు లైను చాలా పొడవుగా, కింద ఉన్నటువంటి ఎరుపు లైను కొంచెం మధ్యస్థంగా, పైన ఉన్నటువంటి ఎరుపు లైను చాలా పొట్టిగా ఉన్నట్టు కనిపిస్తున్నాయి. మరి అక్కడ ఆగిపోతే సైన్స్ కాదు, కేవలం బాగానే ఉందండి. కొలతలు, కొలత మాట ఏంటి? సైన్స్. పెద్దది చిన్నది కూడా సైన్స్. లాంగరు, టాలరు, షార్టరు, వీళ్ళు కూడా సైన్స్ టెక్నాలజీ. ఆ సైన్స్ టెక్నాలజీ వాడుకొని అక్కడ ఆగిపోతే మీరు పాసిబుల్ కాదు. ఇది నిజంగా సైన్స్ అయితే ఏం చెప్తారంటే కావాలంటే చెక్ చేసుకోండి అనాలి, కానీ యాంటీ సైన్స్, సూడో సైన్స్ కావాలంటే చెక్ చేసుకోండి అనదు. ఒక చివరి ఎగ్జాంపుల్ మీకు తర్వాత ఆస్ట్రాలజీ గురించి చెప్పేసి వివరిస్తాను. తర్వాత 2 నిమిషాలు 5 నిమిషాలు మనం ముగిద్దాము. మళ్ళీ టైం ఉంటే మీరు నాకు ప్రశ్నావళి చేద్దామండి. ఇప్పుడు ఇది నిజంగా తెలుసుకోవాలంటే సైన్స్ ఏం చెప్తుంది, యాంటీ సైన్స్ ఏం చెప్తుంది, సూడో సైన్స్ ఏం చెప్తుంది. సూడో సైన్స్ ఇలా చూడండి, వినండి ఆగిపోండి అని అంటుంది. మధ్యలో ఉన్నది పద్ధతి అని చెప్పేసి తెలుసుకొని ఇంటికి వెళ్ళిపోండి. కింద ఉన్నది మధ్యస్థంగా ఉన్నటువంటి పొడవది తెలుసుకొని వెళ్ళిపోండి. పైన ఉన్నటువంటిది చాలా చిన్నది తెలుసుకొని వెళ్ళిపోండి అని చెప్పేసి మీకు ఒక భక్తి సూచనలు, దాని ఏంటంటే మంచి సూచనలు, సూక్తులు చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయి నెమరు వేయండి, మీకు మోక్షం వస్తుంది చెప్పేసి అయిపోతుంది. కానీ సైన్స్ ఏంటంటే కావాలని ఛాలెంజ్ చేసుకోండి అంటారు. ఒకవేళ పొరపాటున సైన్స్ ఒక నిజమైన సైన్స్, ఒక బేబీ సైన్స్, బేబీ కూడా మనిషే, ఒక బేబీ సైన్స్ ఏం చేస్తుంటే చెక్ చేసుకోవాలి కావాలంటుంది. మనం ఏం చేస్తుంటే 3 లైన్లు తెచ్చుకుంటాం. ఈ 3 తీసుకెళ్ళిపోయి 3 సమానంగా మీకు అర్థమైపోయింది. ఇప్పుడు చూస్తారా 3 ఒకే పొడవు ఉంది, దీన్ని తీసుకెళ్ళి అక్కడ పెడదాం. ఓకే, అక్కడికి అంచుకు కలిసింది. మరి దీన్ని తీసుకెళ్ళి కూడా పెడదాం, అంచుకు కలిసిపోయింది. కరెక్ట్. ఇప్పుడు తీసుకెళ్ళి పెడదాం, కలిసిపోయింది. అంటే అర్థం ఏంటి? ఓహో, ఇంత ముందున్నటువంటి అవగాహన తప్పు. మధ్యలో ఉన్నది పొడవైంది, కిందలో ఉన్నట్టు మధ్యస్థం పొడవు, పైన కొట్టిది అనడానికి వీల్లేదు. 3 సమానమైన పొడవు కలిగి ఉన్నాయి అనే దాన్ని ఈ ప్రయోగం రుజువు చేసింది. ఎలా రుజువు చేసింది? ముందనుకున్నటువంటి భావానికి చెక్ పెట్టాం మనం. ముందనుకున్న భావాన్ని అంటే ఒక హైపాథసిస్. ఈ మాట అన్నవాడు మధ్యలో పొడవైంది, కింద ఉన్నటువంటి మధ్యస్థము, పైనది కొట్టిది అన్నవాడు గొప్ప శాస్త్రవేత్త కావచ్చు. శాస్త్రవేత్త అయినా కూడా ఏం చేశాడంటే ఒక ప్రయోగం పెట్టాడు. ఎలా ప్రయోగం పెట్టాడు? కావాలంటే నన్ను మీరు తప్పుగా ప్రూవ్ చేయండి అని చెప్పాడు. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫాల్సిఫైబిలిటీ. నన్ను కావాలంటే తప్పుగా రుజువు చేయండి అన్నప్పుడు తప్పు నిజమైంది. కాబట్టి తప్పుగా ఒప్పుకొని నిజమేనయ్యా 3 సమానం అని చెప్పి చెప్పుకుంటాం. అలాగే ఒక చిన్న ఇంకొక ఎగ్జాంపుల్ చూసాడు. ఇక్కడ 3 సమానం అని చెప్పేసి చూసారు. ఈ ప్యారలల్ లైన్స్ ఉందా, సమాంతర లైన్స్ లో కరెక్ట్ గా కుదిరాయి. తర్వాత ఇక్కడ
ఇక్కడ ఒక సామాజిక ధోరణి అలాగే శాస్త్రీయ ధోరణి రెండు చూడాలండి. మనకి ఇక్కడ చదరం లాగా కనిపిస్తుంది, మనకు ఏదో సమ్ కైండ్ ఆఫ్ మన చెస్ బోర్డ్ లాగా ఉందండి. ఈ చెస్ బోర్డ్ లా ఉన్నది, దాంట్లో మీకు నల్లని గడులు అలాగే మన గ్రే గడులు కొంచెం తెల్లగా ఉన్న గడులు కనిపిస్తున్నాయి. కావాలని ఇది ఒక దీన్ని నేను ఏమంటానంటే బహుశా ఈ లైట్ గ్రీన్ కలర్ ఉండడం ఏంటంటే ఇదేనండి సమాజము, లేకపోతే మీరు మతం అంటారా సమాజం అంటారా పాలన, అదంతా ఏంటంటే ఇదన్నట్టు ఈ స్తంభం లాంటిది. అదేం చేస్తుందంటే మనల్ని కండిషన్ చేస్తుంది, దేనిగా భావించాలో చెప్తుంది. ఇక్కడ ఏ అనేటువంటిది ఒకటి ఉంది చదరము, ఇక్కడ బి అనేటువంటి చదరం ఉంది. ఇదేముంటుందంటే ఏ చదరం నలుపుది, బి చదరం తెలుపుది, కావాలని తెలుసుకోండి అంటే మనం చూస్తానే ఏమనుకుంటామండి, నిజంగానే ఏ కొంచెం నల్ల కనిపిస్తుంది, బి కొంచెం తెల్ల కనిపిస్తా ఉంది. కొంచెం టైం చెప్పండి కరెక్ట్ ఎప్పుడు ముగించాలో మూర్తి గారు. జనరల్లీ 8:30 మనం ఒక 20 minutes లేట్ గా స్టార్ట్ చేసినాము. నేను ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు చెప్పండి నాకు ఏదో ఒకటి. పర్లేదు సార్, ఒక 10 minutes తీసుకోండి. ఓకే రైట్, 10 నిమిషాలు ముగించేస్తాం. ఇప్పుడు చూసారా ఇక్కడ ఏ అనేటువంటి రచన చేసినటువంటి ఒక స్క్వేర్, బి రాసినటువంటి స్క్వేర్ మనకు వేరే వేరే రంగులు కనిపిస్తున్నాయి. బి తెల్లగా, ఏ నల్లగా ఉన్నాయండి. ఏం చెప్పాలంటే ఇది మన దృష్టి లోపం అండి. అంటే మన సమాజంలో మనల్ని పరిపాలించేటువంటి వ్యవస్థ కానివ్వండి, మనల్ని చిన్నప్పటి నుంచి చేతులు బలవంతంగా నొప్పిచ్చేసి ఆ చేతుల్ని గుడి బలవంతంగా తీసుకెళ్ళిపోయి దీన్ని నమ్ము అని చెప్పేసి ఒక మత్తుని మనకి ఎక్కించినటువంటి ఒక కండిషన్ లో నుంచి మనం ఆలోచిస్తున్నప్పుడు మనకు అన్ని నిజంగా అనిపిస్తుంటాయి. ఇక్కడ కూడా ఒక భ్రమ ఉంది. ఆ భ్రమ ఏంటంటే అండి, ఇక్కడ ఈ మౌస్ కనిపిస్తుందా, మౌస్ కర్సర్ మీకు కనిపిస్తుందా, మౌస్ కర్సర్ కనిపిస్తుందండి బాణం, ఇది నిజంగా నలుపండి, ఇది నిజంగా నలుపు, ఇది కూడా నిజంగా నలుపండి, ఇది కూడా నలుపు, ఈ మూడు నలుపు కానీ నలుపు కాదు. ఇది ఆల్మోస్ట్ పక్కన ఎంత తెల్లగా ఉందో అంత నలుపుది అది. కానీ మనకేంటంటే మనకు ఉన్నటువంటి దృష్టి లోపం వల్ల ఈ మూడు నలుపు కాబట్టి ఇది కూడా నలుపు అయి ఉండాలి అని చెప్పేసి మనల్ని భ్రమింపజేస్తుంది మన యొక్క ఉన్నటువంటి పరిమితి. మనకు దృష్టి భ్రమ అనేది ఉందండి. ఆ దృష్టి భ్రమ ఉండడం వల్ల మీరు కంప్యూటర్ లో ఈ రకంగా చూస్తున్నారు. ఆ దృష్టి భ్రమ అనేది పాజిటివ్ గా బ్లాక్ కనిపిస్తుంది సార్, అది బ్లాక్ కనిపిస్తుంది, బ్లాక్ కనిపిస్తుంది కదా, అది బ్లాక్ కాదు, పక్కన తెల్లగా ఏమవుతుందో అంత తెలుపుది. కానీ ఇది మళ్ళీ తెల్లగా ఎందుకు కనిపిస్తుంది, ఇది ఎందుకు తెల్లగా కనిపిస్తుంది అంటే ఈ పక్కన నలుపు, ఈ నలుపు, ఈ నలుపు, ఈ నాలుగు నలుపు అండి, ఇది నలుపు. కానీ నాలుగు నలుపు మధ్య తప్పకుండా తెల్లపు ఉంటుంది అని చెప్పేసి మనకు ఉన్నటువంటి ఒక చెస్ బోర్డు అవగాహన వల్ల కానివ్వండి, లేదా దృష్టి బ్రహ్మ వల్ల కానివ్వండి మనకు అలా అనిపిస్తుంది. కానీ ప్రయోగం చేసి ఇతనే అనుకొని వెళ్ళిపోయాం అనుకోండి, ఏ ఉన్న చదరము నలుపు, బి ఉన్న చదరము తెలుపు, కావాలంటే మీరు మళ్ళీ చూసుకోండి అంటే మూర్తి గారు అది చెప్తారు, రామచంద్ర చెప్తాడు, సాంబశివరావు గారు చెప్తారు, దివ్య అదే చెప్తుంది, అందరూ కూడా అదే చెప్తారండి. ఏమని చెప్పి అనుకొని వెళ్ళిపోతాం ఇంటికి. కానీ అక్కడ అలా వెళ్ళిపోతే మనం సైన్స్ కాదు, మన సైంటిస్టులు కాదు, మన సైంటిఫిక్ కాదు, మనం మానవ వికాసానికి జన విజ్ఞాన వేదికకి పనిచేస్తున్న వాళ్ళం కాదు. కానీ ఏం చేయాలంటే ఓకే, మనిషికి కొన్ని పరిమితులు ఉన్నాయి, మనిషి అన్ని రంగుల్ని సరిగ్గా చూడలేడు, కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి తరంగ దైర్ఘ్యాలని లో కేవలం మనం చూడగలిగింది కేవలం దృశ్యకాంతి మాత్రమే. అటువంటి పరిమితున్న వ్యక్తి యొక్క నమ్మకాలని చూస్తానే ఎట్లా నమ్ముతావయ్యా. కాబట్టి మరి ఏం చేయాలంటే ప్రయోగం చేయాలని అంటాం. ప్రయోగం ఏంటంటే మీరు ఏం చేయాలి, ఏదన్నా ఒక పరికరం, దీని ఏమంటారంటే నేను కూడా చూస్తానండి, దీని పేరు ఫోటో డయోడ్ అంటారు. ఫోటో డయోడ్ అంటే అర్థం ఏంటంటే దీని లోపలికి ఎంత కాంతి వెళుతుందో దానికి అనుగుణంగా ఇక్కడ మీకు ఈ సిగ్నల్ వస్తున్నారండి, ఒక డిజిటల్ డిస్క్ వస్తాయి. దీన్ని తీసుకెళ్ళి ఏం చేయాలంటే ఏ ఉండేటువంటి సర్వర్ మీద పెట్టాలండి. పెడితే కొన్ని నెంబర్లు కనిపిస్తాయి. మన బీపీ ఆపరేటర్స్ ఇవాళ కోవిడ్ చూడటం కోసంగా వితౌట్ టచింగ్ పెడతాం కదా, నెంబర్స్ పెడతాం కదా, అలా మీరు దాన్ని పెట్టాలనుకోండి ఇక్కడ ఒక నెంబర్ కనిపిస్తుంది. అలాగే ఇదే దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ బి దగ్గర పెట్టండి, ఒక నెంబర్ కనిపిస్తుంది. ఈ రెండు నెంబర్లు తేడా ఉంటే నిజమే. ఏ అనేది బ్లాక్, బి అనేది తెలుగు, బి అనేది లైట్. బి నుంచి ఎక్కువ నెంబరు, ఏ నుంచి తక్కువ నెంబర్ వస్తే లైట్ ఎక్కువ ఉంటే ఎక్కువ నెంబరు, లైట్ తక్కువ ఉంటే తక్కువ నెంబర్ అనుకున్నప్పుడు ఏ మీద పెట్టినప్పుడు తక్కువ వాల్యూ, బి మీద పెట్టినప్పుడు ఎక్కువ వాల్యూ వస్తే ఎస్
వాట్ ఎవర్ అవర్ సార్ హెస్ సెడ్ ఈస్ కరెక్ట్, ఈ థీరీస్ కరెక్ట్ అని అనుకుంటాం. కానీ నిజం ఏంటంటే మిత్రులారా, మీరు ఇదే తీసుకెళ్ళిపోయి ఏ మీద బి పెడితే ఒకే రీడింగ్ వస్తుందండి. అంటే అర్థం ఏంటి? మనకు సమాజము లేదా కుటుంబము, తల్లిదండ్రులు, చుట్టుపక్కల మిత్రులు, లేకపోతే మన పురాణ గ్రంథాలు, లేకపోతే మన విద్యా వ్యవస్థ, లేకపోతే మన పాలనా వ్యవస్థ, మన కేసీఆర్, మన ఆసారు, ఈసారు, ఈఎం గారు, వాళ్ళు వీళ్ళు మినిస్టర్లు, వీళ్ళంతా చెప్పబట్టి మనం అనుకుంటాం. కానీ అసలు విషయము సైన్స్ అది కాదని చెప్పేసి మనం తెలుసుకుంటాం. దాని ప్రయోజనం ఏంటంటే ఇక్కడ చూడండి, మీకు ఇప్పుడు తేడా ఏం లేదు, రెండు సమానంగా ఉన్నాయి. సో ఇక్కడ మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పి చూపిస్తాను. మీరు ఇక్కడ చుట్టుపక్కల ఏదో సీరియల్ లైట్ లాగా పింక్ లైట్లు ఆరుతూ వెళ్ళిపోతున్నాయండి. మధ్యలో ప్లస్ గా ఒక నలుపు గుర్తుంది. మీరేం చేస్తారంటే, మీకు అందరికి కనిపిస్తున్నట్లయితే మీరు కాసేపు ఒక 2 సెకండ్లు మీరు మీ కంటిని ఆ ప్లస్ మీద పెట్టండి. ప్లస్ మీద చూడండి, ప్లస్ మీద చూడండి, ఏం చూడొద్దు. మన పల్లెటూళ్ళు వచ్చినప్పుడు నన్నే చూడు ఎవరు చూడొద్దు అంటున్నారు. బాలకృష్ణ డైలాగ్ ఉంది కదా, ఇది నన్నే చూడు పక్క చూడగాకు నాశనం అయిపోతా ఉంటాడు. అట్లా మీరు ఏం చేయాలంటే ఆ ప్రశ్నే చూడండి కాసేపు. మీకు వెంటనే ఏమైతే ఆ పింక్ అన్ని కూడా మాయమైపోతాయి. మాయమైపోయేసి మీకు గ్రీన్ కలర్ లో ఏదో ఒకటి తిరుగుతున్నట్టుగా వస్తుంది. ఇలా రానట్టయితే మీకు దృష్టి లోపం వచ్చండి, మీరు వెంటనే హాస్పిటల్ వెళ్ళాలి. ఏంటంటే మీరు నలుపు ప్లస్ మీద కాన్స్టెంట్ గా చూశారంటే పింక్ చుక్కలు మాయమైపోతాయి. ఒక ఆకుపచ్చ రంగులో ఒక బొమ్మ చుట్టూతా తిరుగుతున్నట్టుగా మీకు గడియార మూడు తిరుగుతూ కనిపిస్తుంది. అలా కనిపిస్తే దృష్టి బాగున్నట్లు లెక్క. మరి ఇలా అందరికి కనిపిస్తుంది. నాకు పింక్ అలాగే ఉన్నాయి, కాకపోతే మళ్ళీ గ్రీన్ డాట్స్ అన్ని మళ్ళీ ఒక వలయాకారంలో కనపడుతుంది. గ్రీన్ అంటే మీరు ఏంటంటే బహుశా మీరు చూస్తున్నటువంటి సిస్టమ్ బట్టి ఉంటుంది, మీరు వాడుతున్న డిజిటల్ బట్టి ఉంటుంది. అది పాలండి. నేను చెప్పే విషయం ఏంటంటే రకరకాల వ్యక్తులకు రకరకాల కనిపిస్తుంది. ఇంకో విషయం అందరికి ఒకే కనిపించేలాగా కనిపించదు. ఇది చెప్పాలంటే గ్రీన్ కలర్ వస్తుంది అండి. దీన్ని బట్టి గ్రీన్ వచ్చింది కదా, కానీ దీన్ని బట్టి మనం ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చా? ఇటువంటి పింక్ వస్తువుని, పింక్ బిందువుల్ని పెట్టినట్లయితే నలుపు ప్లస్ మీద చుట్టూతా పింక్ బిందువులు పెట్టినట్టయితే కాసేపు అయిన తర్వాత ఆ పింక్ బిందువులు నాశనం అయిపోయి మాయమైపోయి ఒక ఆకుపచ్చ రంగు ఒకటి వస్తుంది అని చెప్పడానికి ఆస్కారం ఉంటుందండి? ఉండదు. మరి ఎట్లా? ఇది మానవుడికి ఉన్నటువంటి పరిమితి. ఇది అలా కాకుండా మీరు ఫోటో తీసుకురానుకోండి, 20 సార్లు ఫోటో తీసుకురానుకోండి, సెల్ ఫోన్ తో ఫోటో తీసారనుకోండి, మీరు ఎన్నిసార్లు తీసినా ఈ బొమ్మకి వస్తుంది. అంటే ఇది వాస్తవం ఏంటంటే అవే కేవలం బ్లింక్ అవుతున్నాయి అంతే. తర్వాత ఇంకొక చివరిగా ఒక మాట ఏం చెప్పిందంటే, మీకు ఇవాళ ఆస్ట్రాలజీ గురించి చెప్తున్నారు. ఆస్ట్రాలజీ సైన్స్ అనేది చెప్పేసి యూజీసీ వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చేసి 5 లక్షల రూపాయలు ఒక వస్తువు కంప్యూటర్ లోనాకి, అలాగే ఒక ప్రొఫెసర్, 2 అసోసియేట్ ప్రొఫెసర్లు, ఒక 3 అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఇచ్చేసి ఒక డిపార్ట్మెంట్ ఆఫ్ ఆస్ట్రాలజీని కూడా చెప్తున్నారు. ఆస్ట్రాలజీ అనేటువంటిది సైన్స్ కాదు అని చెప్పేసి గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అలాగే ఆస్ట్రాలజీ సైన్స్ అనేది కూడా కొంతమంది ఫిజిక్స్ కూడా ఒప్పుకుంటున్నారు ఈ దేశంలో. అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఫిజిక్స్ నాలెడ్జ్ ఆ రకంగా. వాళ్ళు ఏం చెప్తారు? వాళ్ళు పుట్టినప్పుడు ఉన్నటువంటి గ్రహాల యొక్క, అంటే ముఖ్యంగా నక్షత్రాలు, ఈ సోకాల్ జోడియాక్ నక్షత్ర సమూహాలు ఏ రకంగా ఉన్నాయో ఆ రోజుల్లో, ఆ బిడ్డ పుట్టినప్పుడు సమయంలో వాటి యొక్క ప్రభావం వల్ల ఆయన భవిష్యత్తు నిర్ధారించబడుతుంది. అమెరికాకి వెళ్తాడా లేదా, వీసా వస్తుందా లేదా, ఏం చదువుకుంటాడు, ఎవరిని పెళ్లి చేసుకుంటాడు, ఎంతమంది పిల్లలు ఉంటాడు, ఇల్లు బాగుంటుందా బాగుండదా, ఇవన్నీ కూడా అవి నిర్ణయిస్తాయని చెప్పేసి ఆస్ట్రాలజీలో ఈ సోకాళ్ళు జ్యోతిష్ శాస్త్రంగా భావించబడతా ఉంది. కానీ సైన్స్ లో ఒక విషయం ఏంటంటే, అంటే మనం అందరం కూడా తెలుసుకోవాల్సిన ఏంటంటే, మొత్తం విశాల విశ్వంలో ఏం జరిగినా, నేను పెరిగినా, మాట్లాడినా, మీరు మాట్లాడినా, ఈ కంప్యూటర్ నడుస్తున్నా, ఇప్పుడు ఈ బాటిల్ ఎర్రగా ఉన్నా, లేకపోతే ఉంచేస్తే నీళ్లు వచ్చినా, లేదా సూర్యుడు వెలుస్తున్నా, సూర్యుడు కలుగుతున్నా, భూమి కలుగుతున్నా, తిరుగుతున్నా, అంటే విశ్వం లోపల చిన్న దగ్గర నుంచి పెద్ద వరకు ఏం జరుగుతున్నా కూడా వాటికంటికి కూడా కారణాలు ఏంటంటే 4 కారణాలండి. 4. అందులో 2 మనకు ఎప్పుడు కనిపించవు.
అవి పరమాణు యొక్క కేంద్రకులు మాత్రం పనిచేస్తాయి. బయట పనిచేసేటువంటివి మనకు బయట రోజు మన చేతులతో చూసి తగిలేటివి, కళ్ళతో చూసేటివి, చెవులతో వినేటువంటివి, తర్వాత నోటితో రుచి చేసేటువంటి, ఇవన్నీ కూడా ముక్కుతో సాధించేటువంటివి, అంటే పంచేంద్రియాలకి కనిపించేటువంటి అవగతమైనటువంటి ఏదైనా సరే 2 బలాల వల్ల నడుస్తుందండి. ఆ 2 బలాలు ఏంటంటే గురుత్వాకర్షణ బలాలు లేదా విద్యుదయస్కాంత బలాలు, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్సెస్ అండ్ గ్రావిటేషన్ ఫోర్స్ అంటుంటాం. ఇప్పుడు గ్రావిటేషన్ ఫోర్సెస్ ద్వారా మాత్రమే ఆయన చెప్పినట్టు ఈ భవిష్యత్తు నిర్ణయించబడాలి. ఎందుకంటే అంతకంటే కాంతి విద్యుదయస్కాంత బలాలు అయినట్టయితే, విద్యుదయస్కాంత బలాలు ఏమిటంటే లైట్ అండి, లైట్ అయితే అంతకంటే బ్రైట్ లైట్ మన ఇళ్లలో ఉంటుంది. ఇళ్లలో ట్యూబ్ లైట్లు, మన ఫ్లోరసెంట్ లైట్లు, అట్లాగే బుగ్గ లైట్లు, ఇవన్నీ కూడా అంతకంటే బ్రైట్. మరి వాటి ప్రభావం లేదు కదా. కాబట్టి గురుత్వాకర్షణ బలాలే ఉండాలి. గురుత్వాకర్షణ బలాలు ఉండాలంటే అంత దూరంలో ఉన్నటువంటి గురుత్వాకర్షణ బలాలు లెక్క పెట్టుకుంటే అది పనిచేయదు అన్నట్టు. అంటే సైన్స్ కి అది లొంగట్లేదు. కాబట్టి ఈ సౌకాళ్ళ జ్యోతిష్ శాస్త్రము పూర్తిగా అసంబద్ధం అనే మాటకి మనం తెలుసుకోవచ్చు అండి. ఇలా మిత్రులారా, ఇలా ఎన్నో శాస్త్రం యొక్క ముసుగులో అశాస్త్రీయ భావాలు వస్తున్నటువంటి సందర్భం ఉంది. ఎందుకని ఉందంటే ఇప్పుడున్నటువంటి పాలనా వ్యవస్థ కేవలం శాస్త్రమే వాళ్ళకి పెద్ద అడ్డుగోడ. శాస్త్రమే వాళ్ళ యొక్క ఉనికికి, వాళ్ళ యొక్క ప్రగతికి, వాళ్ళ యొక్క ముందుకు పోవడానికి వ్యతిరేకంగా ఉంటుంది. అందరూ ఒకటేనో, కులాల ప్రకారంగా మనుషులు వేరు కాదు, తత్వ ప్రకారం మనుషులు వేరు కాదు, నలుపైనా తెలుపైనా వాళ్ళు మాలైనా మాదిగైనా రెడ్లైనా బ్రాహ్మలైనా ఎవరైనా సరే అందరి అర్థం ఒకటేను. ఒక శరీరంలో పనిచేసేటువంటి జీవశాస్త్రమే మిగతా శరీరం పనిచేస్తా ఉంది. అటువంటి విషయాలను కూడా వాళ్ళకు సైన్స్ చెప్తోంది. ఇటువంటి సైన్స్ వాళ్ళకు ఉన్నటువంటి సిద్ధాంతాలకు వ్యతిరేకం. కాబట్టి సైన్స్ పేరుతో అశాస్త్రీయత యొక్క విషయాల్ని ముందుకు నెట్టుకొస్తేనే వాళ్ళు ప్రజల్ని కొద్దిసేపు మత్తులో ఉంచగలుగుతారు. అందువల్ల మాత్రం ఇవాళ ఆ శాస్త్రీయ ముద్దు ముసుగులో అశాస్త్రీయ భావతలు వస్తున్నాయని చెప్పేసి మనం చెప్పుకోవాలి మిత్రులారా.